ఈరోజు మన అంశం లోభము లాభమా, అది మన పాఠం. లోభము లాభమా, ఇది మన అంశం. విందాం జాగ్రత్తగా. తెలుగులో లోభము అన్న ఈ పదానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మరొక పదమే దురాశ. లోభము అన్న పదానికి తెలుగులో దగ్గరగా ఉన్న ఒక పర్యాయ పదమే మనము దురాశ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్లో దీనిని గ్రీడ్ అని కానీ గ్రీడీనెస్ అని కానీ అంటారు. రెండు నామవాచకాలే, గ్రీడ్ లేదా గ్రీడీనెస్. సహజంగా ఒక మనిషికి లోభము లేదా దురాశ అన్నది దేనికి సంబంధించి ఎక్కువగా ఉంటుంది అని మనం ప్రశ్నిస్తే, లేదా ఈ సమాజాన్ని మనం పరిశీలిస్తే, ఇది ఎక్కువగా ఒక డబ్బుపై ఉండొచ్చు, లేదా పదవి, పేరు, గుర్తింపు వీటిపైన ఉండొచ్చు. ఒక మనిషి ఎక్కువగా ఆశించేది అంటే పరిమితి దాటి, గీత దాటి సమాజాన్ని మనం పరిశీలించినప్పుడు ఎక్కువగా మనుషులు దురాశకు లోనయ్యేది ఒక డబ్బు గురించి అవ్వచ్చు, లేదా పేరు, గుర్తింపు, పదవి వీటి కోసం కావచ్చు. నువ్వు డబ్బు కోసము లేదా ధనము అనండి, సిరి అనండి, ఐశ్వర్యం అనండి, సంపద అనండి, కలిమి అనండి, ఇవన్నీ అదే పదాలే, ఆస్తి అనండి. ఒక మనిషి వీటిపై ఎక్కువగా మక్కువ పెంచుకోవచ్చు. అవి లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టుగా బ్రతుకు తయారవచ్చు. అప్పుడు అది లోభం అవుతుంది. డబ్బు మీద ఆశ లేదు కానీ గుర్తింపు మీద ఉంది, పదవి మీద ఉంది, పేరు మీద ఉంది, అది కూడా లోభమే అవుతుంది. మరి అలాంటి లోభము అన్నది క్రైస్తవ జీవితానికి లాభాన్ని తెచ్చి పెడుతుందా? లోభము లాభమా, అది మన పాట. బైబిల్లోనికి వెళ్ళే ముందుగా మనము సొసైటీని మనం ఆలోచిస్తే ఈ దురాశ గురించి లేదా లోభం గురించి, గ్రీడ్ లేదా గ్రీడినెస్ గురించి కొంతమంది విఘ్నులు సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా చిన్ని చిన్ని మాటలతోనే పెద్ద పెద్ద అర్థాలతో కూడుకున్న విషయాలను సామెతల రూపంలో తెలియజేశారు. అందులో బాగా తెలుగు భాషలో మనకు పరిచయం ఉన్నటువంటి ఒక సామెతే దురాశ, చెప్పండి, దుఃఖానికి చేటు. ఇది బాగా తెలిసిన సామెత. దురాశ దుఃఖానికి చేటు. ఇది ఆలోచించే సామెత రాశారే కానీ ఆలోచన లేకుండా రాసింది కాదు. ఎన్నో అనుభవాలతో ఆ సామెతను తెలియజేశారు. అలాగే ఇంగ్లీష్ భాషలో కూడా ఈ దురాశ గురించి లేదా లోభం గురించి ఎన్నో ప్రావర్బ్స్ లేదా సేయింగ్స్ అన్నవి వ్రాసి ఈ సమాజానికి తెలియజేశారు ఎందరో పెద్దలు. ఎన్నో ఉన్నప్పటికీ ఒక 3 లేదా 4 సామెతలు మాత్రమే ఈ సందర్భానికి అవసరం కనుక నేను తెలియజేసి ముందుకెళ్తాను. అందులో ఒకటి, ఒక ఆయన ఇంగ్లీష్లో ఈ దురాశ గురించి ఒక మాట చెప్పాలని ప్రయత్నం చేసి దానికి ఆయన ఈ విధంగా తెలియజేశాడు. గ్రీడ్ ఈజ్ ది ఇన్వెంటర్ ఆఫ్ ఇంజస్టిస్ యాజ్ వెల్ యాజ్ ద కరెంట్ ఎన్ఫోర్సర్ అని అన్నాడు ఆయన. మళ్ళీ తెలుగులో చెప్తాను. గ్రీడ్ ఈజ్ ది ఇన్వెంటర్ ఆఫ్ ఇంజస్టిస్ యాజ్ వెల్ యాజ్ ద కరెంట్ ఎన్ఫోర్సర్ అన్నాడు ఈ సామెతలో. ఇంజస్టిస్ అంటే అన్యాయం, అణచివేత. అన్యాయంగా అణిచివేస్తుంటే దాన్ని ఇంజస్టిస్ అనాలి. అన్యాయంగా దోచుకుంటూ ఉంటే దాన్ని ఇంజస్టిస్ అనాలి.
ఈరోజు సమాజంలో దోపిడీ అన్నది జరుగుతోందా లేదా? జరుగుతోంది. ఎవరు ఎవరిని దోచుకుంటున్నారు? అది ప్రశ్న. ఎవరు ఎవరిని దోచుకుంటున్నారు అన్న ప్రశ్నకు సమాధానం, ఉన్నవాళ్ళు లేనోళ్లను దోచుకుంటున్నారు. అది సమాధానం. అవునా? ఉన్నవారు లేని వారిని దోచుకుంటున్నారు. ఈ సమాజాన్ని చూస్తే అదే ఆన్సర్ వస్తుంది. అసలు ఉన్నవారు లేనోళ్ళని దోచుకోవడం ఏంటి? ఆల్రెడీ ఉన్నవారే కదా, ఉన్నవారే కదా. మరి ఉన్నవారు మళ్ళీ లేనోళ్ళని ఎందుకు దోచుకుంటున్నారంటే, ఉన్నవారికి ఉన్నదానితో సంతృప్తిగా లేరు. ఉన్నవారు ఉన్నదానితో సంతోషంగా లేరు. మరి ఏమి కావాలని ఆశపడుతున్నారు? ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అవతలోడిది కూడా కావాలి. ఎదుటివాడికి లేకపోయినా పర్వాలేదు, నాకు కావాలి. దీన్నే దురాశ కాదా? ఇది దురాశ. ఉన్నవారు ఉన్నదానితో తృప్తి చెందక లేనోడి దగ్గర ఆ ఉన్న కొంత సొమ్మును కూడా దోచుకుంటున్నారంటే అది దురాశ కాకపోతే ఏమవుతుంది? సమాజంలో ఈరోజు అన్యాయం, ఇన్జస్టిస్ ఉందంటే దానికి కారణం గ్రీడ్ అన్నాడు ఒక పెద్ద ఆయన. అన్యాయం, ఇంజస్టిస్ అనేది సొసైటీలోనికి రావడానికి దాన్ని ప్రవేశపెట్టినదే గ్రీడ్, లేదా దురాశ, లేదా లోభం అని ఒక ఆయన రాశాడు. ఇక మన మహాత్మా గాంధీ గారు దీని గురించి మాట్లాడుతూ ఒక మంచి ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని ఆయన కూడా తెలియజేశాడు. ఆయన చెప్పిన మాట, there is a sufficiency in this world for man's need but not for man's greed అన్నాడు. మళ్ళీ మన మహాత్మా గాంధీ గారు దీని గురించి చెబుతూ, there is a sufficiency in this world for man's need but not for man's greed అన్నాడు. దాని అర్థం, నీడ్ అంటే అవసరం, మ్యాన్స్ నీడ్ అంటే మనిషి అవసరం లేదా అవసరాలు. మనిషి అవసరాలను తీర్చడానికి ఈ ప్రపంచం చాలినంతగా ఉందట. సరిపోతుంది. ఈ ప్రపంచం అంతా ఇన్ని కోట్లాది కోట్ల మనుషులందరి అవసరాలు తీర్చడానికి చాలినంత ఉంది, సమృద్ధిగా ఉంది. సఫిషియన్సీ అంటే అర్థం ఏంటి? సమృద్ధిగా ఉంది, సరిపోయినంత ఉంది, చాలినంత ఉంది అని అర్థం. మనిషి అవసరాలు తీర్చడానికి ప్రపంచం సరిపోతుందేమో కానీ, మ్యాన్స్ నీడ్, కానీ మనిషి యొక్క దురాశలు తీర్చడానికి మాత్రం ఈ ప్రపంచమైనా సరిపోదు అన్నాడు గాంధీ గారు. దెర్ ఈస్ అ సఫిషియన్సీ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ మ్యాన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ మ్యాన్స్ గ్రీడ్. మనిషి దురాశలు తీర్చడానికైతే ఈ ప్రపంచం కూడా సరిపోదన్నాడు ఆయన. అది ఆలోచించి చెప్పిన మాటే. అలా ఎన్నో ఉన్నాయి. ఈవెన్ దిస్ ఎంటైర్ నేచర్ ఈస్ టూ లిటిల్ ఫర్ ద గ్రీడీ అన్నాడు మరొక ఆయన. ఈ ప్రకృతంతా వచ్చి పాదాల దగ్గర పెట్టిన దురాశపరుడికి ఇంకా తీరదట, ఇంకా కావాలంటాడట. ఇంకొక్కటి మాత్రం చెబుతాను. ఇంకొక ఆయన దీని గురించి రాస్తూ, గ్రీడినెస్ ఇస్ ఎ ఫ్యాట్ డీమన్ విత్ ఎ స్మాల్ మౌత్ అండ్ వాట్ ఎవర్ వి ఫీడ్ ఇట్స్ నెవర్ ఇనఫ్ అన్నాడు ఈయన. దీన్ని ఆయన మాట్లాడుతూ, ఈ లోభం అన్నది లేదా ఈ దురాశ అన్నది, గ్రీడినెస్ అన్నది, ఇట్ ఈస్ ఎ ఫ్యాట్ డీమన్. డీమన్ అంటే ఒక భూతం, ఒక దయ్యం, ఒక రాక్షసి అనుకోండి. ఇట్స్ ఎ ఫ్యాట్ డీమన్ అంటే బాగా పుష్టితో కూడుకున్న లావుగా ఉన్నటువంటి ఒక దయ్యం ఇది. బట్ ఇట్ హ్యాస్ ఎ స్మాల్ మౌత్, కానీ దాని నోరు మాత్రం చాలా చిన్నదట. ఎంత పెడుతున్నా, వాట్ ఎవర్ వి ఫీడ్ ఇట్స్ నెవర్ ఇనఫ్. ఎప్పుడు కూడా దానికి అమ్మయ్య చాలు 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 అని మాత్రం అనదు. ఇలా ఎందరో పెద్దలు ఎన్నో సామెతలు ఈ సమాజానికి తెలియజేసి, వద్దు, లోభం అనేది సమాజానికి మంచిది కాదు, దురాశ అన్నది సమాజానికి మంచిది కాదు అని ఈ పెద్దలందరూ సమాజాన్ని చైతన్యపరచడానికి తెలియజేయడం జరిగింది. మట్టి మెదడుతో మనం ఆలోచిస్తేనే ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపిస్తుండగా, ఈ మనుషులకు జన్మనిచ్చిన పరలోకపు దేవుడు
ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ లక్షణాలు కలిగి ఉండాలి, ఏ లక్షణాలు కలిగి ఉండకూడదని చెప్పకుండా ఎలా ఉంటాడు? అందుకే ఈ లోభము గురించి దేవుడు కూడా తన గ్రంథంలో చాలా సీరియస్గా చాలా విషయాలు రాయించాడు. ఆయన పిల్లలుగా మనము ఆయన చేత గుర్తింపు పొందాలంటే, ఆయనకిష్టులుగా భూమి మీద బ్రతకాలంటే వాటి గురించి మనం ఖచ్చితంగా కొన్ని సీరియస్గా ఆలోచనలు చేయవలసిన అవసరం అయితే తీవ్రంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరము కూడా ఆయన పిల్లలుగా బ్రతకాలనుకుంటున్నవారు, ఆయనకిష్టులుగా, ఆయన ఆనందపరిచే పిల్లలుగా ఉండాలనుకుంటున్నాం. అది జరగాలంటే ప్రత్యేకించి ఈ విషయంపై దేవుడు తన గ్రంథంలో ఏమని పలికించాడో, ఏమని వ్రాయించాడో నెమ్మదిగా గ్రంథంలోనికి ప్రవేశించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆలస్యం చేయకుండా ప్రవేశిద్దాం బైబిల్లోనికి. లోభము లాభమా అన్నది మన పాఠం. ప్లీజ్, ద్వితీయోపదేశకాండము జాగ్రత్తగా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 8:18. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలే స్థాపింపవలెనని. ఈ చివరి లైన్ అందరూ చూడండి జాగ్రత్తగా. మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ఆ చివరి మాట మాత్రం చూద్దాం. మీకు సామర్థ్యము, దేనికి సామర్థ్యము? మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. దాని వెనకల ఆ ఉద్దేశాన్ని మనము ఆలోచించగలిగితే, ఐగుప్తు నుండి బయటికి వచ్చిన మీరు, రేపు కనాన్లోనికి ప్రవేశించే మీరు, మీకేదైనా ఇవ్వాలి అనుకుంటే ఆయన ఇస్తాడు. భాగ్యము ప్రసాదించాలి అనుకుంటే ఆయన ఇస్తాడు. కానీ నేను సంపాదించుకోవాలని మాత్రం నువ్వు ప్రాకులాడకు. అది ప్రజలైనా పాలకులైనా, అది ప్రజలైనా పాలకులైనా సంపాదన కోసం మీరు పరుగులెత్తకూడదు. అదే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయంలో మరొక వచనాన్ని కూడా చూద్దాం, ఇంకొంచెం దీన్ని బలంగా మనము అర్థం చేసుకోవడానికి. మీరు 14 నుండి 22 వచనాలు రాసుకోవడం మాత్రం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 14 నుంచి 22 రాసుకోండి. భవిష్యత్తులో ఒకవేళ మీరు రాజును సంపాదించలేదు, ఒక రాజు మాకు కావాలి అని మీరు అనుకుంటే, ఆ రాజుకి ఎలాంటి లక్షణాలు ఉండాలో దేవుడు చెబుతున్నాడు. ఏంటో 16వ వచనం చూద్దాం. 17వ అధ్యాయం 16వ వచనం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. రేపొద్దున ఒక పాలకుడు మీ దగ్గరకు వస్తే, రేపొద్దున మీరు ఒక పాలకుని మీ మీద మీరు నియమించుకుంటే, ఆ ఏలిక, ఆ రాజు అన్నవాడు సంపాదించుకోవడానికి బతకూడదు. తాను సంపాదించుకోవడానికి జనాల్ని వాడుకోకూడదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే నేనే ఇస్తాను. ఆ 8వ అధ్యాయంలో అదే, భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ఇవ్వాలనుకుంటే ఆయన ఇస్తాడు, కానీ నువ్వు పరుగులెత్తకు. సొలొమోను గారు ఉన్నారు. నీకేం కావాలి నాయనా అని అడిగాడు దేవుడు. జ్ఞానమీ ప్రభువా అని అడిగాడు. నువ్వు ఐశ్వర్యము అడగకుండా, ఆస్తిపాస్తులు అడగకుండా, సిరి సంపదలు అడగకుండా, ఈ రాజ్యమును పాలించుటకు నాకు జ్ఞానం ఇవ్వు అని అడగడం చేత నీ మనవి నాకు అనుకూలమాయను గనుక, నాకిష్టమైన ప్రార్థన నువ్వు చేసావు గనుక జ్ఞానముతో పాటు మిగిలినవన్నీ నేను ఇస్తానన్నాడు దేవుడు. దేవుడే ఇవ్వడానికి మనము ప్రాకులాడడానికి చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు నుండి వేరైన ఇశ్రాయేలీలకు దేవుడు చెబుతున్న మాట, సంపాదించుకోవడానికి ఉరకలేయకండి, పరుగులెత్తకండి, అది నాకు అసహ్యం. కావాలి 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 కావాలి.
లోభము అన్నది లేదా దురాశ అన్నది ప్రారంభంలో చెప్పాను, ఒక డబ్బు కోసం కావచ్చు లేదా పేరు కోసం కావచ్చు. కానీ మొదట నేను డబ్బు గురించే మాట్లాడుతున్నాను, తర్వాత నెమ్మదిగా ఆ పేరు దగ్గర కూడా వస్తాను. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు నిజంగానే ఐగుప్తు అనే ప్రాంతము నుండి బయటకు వచ్చారు, అది వాళ్ళ చరిత్ర. కానీ ఈరోజు మనం బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఆత్మీయంగా లోకమనే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వాళ్ళం, లోకమనే ఐగుప్తు నుండి వేరైన వారం, కనాను ప్రయాణంలో ఉన్నవారం. ఆ కనాను ప్రయాణంలో ఉన్న మనతో కూడా దేవుడు చెబుతున్న మాట, నువ్వు ఎప్పుడైతే నా వాడిగా ఉండాలని నువ్వు నిశ్చయించుకున్నావో, బాప్తిస్మం తీసుకున్నావో, నీకు కూడా ఈ మాట చెల్లుతుంది. ఏంటది? నేను సంపాదించుకోవాలి, నేను సంపాదించుకోవాలి అని ఐశ్వర్యం కోసం నువ్వు ప్రాకులాడకు. బయటికి వచ్చిన వాడి ఆలోచనలు అలా ఉండకూడదు, బయటికి వచ్చిన వాడి బుద్ధులు అలా ఉండకూడదు. ప్రియ సహోదరుడా, సోదరి, మన బాప్తిస్మం తీసుకొని ఎంతకాలమైందో ఇక్కడ ఒక్కొక్కరికి తెలుసు. మీ బాప్తిస్మ సమయం లేదా కాలం, డేట్. ఒకవేళ ఎక్కడైనా మనం ప్రాకులాడుతున్నామేమో, ఈ సిరి సంపదల కోసం, ఐశ్వర్యం కోసం, ఆస్తిపాస్తుల కోసం, సంపద కోసం, కలిమి కోసం మనం ఒకవేళ పరుగులు ఎత్తుతున్నామేమో, అది దేవుని దృష్టిలో ఈరోజు దోషంగా కనబడుతున్నదేమో. ఒకసారి ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. ఆ తప్పు జరగకూడదని ఒక మాట చెప్తాను. బ్రతకడానికి డబ్బు అవసరం, కానీ డబ్బు సంపాదించడానికే బ్రతకూడదు. ఈ రెండింటికి తేడా ఉంది. కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే, ఇక డబ్బు లేకపోతే బతకలేరు, ఇక ఆ డబ్బును చూడకపోతే బ్రతకలేరు, ఆ డబ్బులు చేతిలో ఆడకపోతే బ్రతకలేరు. అంటే పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఇక దానికి వ్యసనం, అడిక్ట్ అయిపోయారు. ఎప్పుడు చేతిలో డబ్బు ఆడి ఈరోజు లేకపోతే బతకలేని పరిస్థితి. కానీ దేవుని పిల్లలకు భూమి మీద జీవితం ఎలా ఉంటుందంటే, ఆటుపోట్లు, సుఖదుఖాలు, కష్ట నష్టాలు. దేవుని పిల్లలుగా బ్రతకడం అంటే ఉంటే బ్రతకడం కాదు, ఉన్న స్థితిలో బ్రతకడం కాదు, లేని స్థితిలో బ్రతకడం. మనము లేమిడిలో ప్రయాణము చేసే స్థితి మనది. ఉంటే ఒకలా, లేకపోతే మరోలా. అలాంటి వాళ్ళు మనకు కనబడుతుంటారు చూడండి. ఉంటే హ్యాపీ, దేవుడు గుడ్, లేకపోతే మాత్రం దేవుడు బ్యాడ్. ఒక మాట చెప్తాను, సంతోషంగా బ్రతకాలి అనుకోవడం ఎప్పుడు కరెక్టే. కానీ ఆ సంతోషము లేకపోతే నేను ఊరేసుకుంటానన్నావు అనుకో, ఇక అది కరెక్ట్ కాదు. ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఎలా అవుతుంది? ఆ సంతోషం కనుక దూరం అయితే నేను బ్రతకలేను అనుకుంటే మాత్రం అది దేవుని పిల్లల జీవిత విధానం కాదు. మీకు బాగా అర్థం కావడానికి 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొంతమంది ఉద్యోగాలు చేస్తుంటారు పెద్ద పెద్ద కంపెనీలలో, ఎంఎన్సి కంపెనీలలో. ఆఫీస్లో అడుగు పెడితే చాలు ఏసీ, సెంట్రల్ ఏసీ. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ ఏసీకి అలవాటు పడిపోయింది బాడీ. మళ్ళీ బయటకు వచ్చి కారు ఎక్కితే కారులో ఏసీ, ఇంటికి వచ్చి లోపల పడుకుంటే బెడ్రూమ్లో ఏసీ. ఇప్పుడు ఏసీ ఎక్కడ లేదు చెప్పండి మనిషికి? బెడ్రూమ్లో ఏసీ, కారులో ఏసీ, ఆఫీస్లో ఏసీ. ఈ శరీరం దేనికి అలవాటు పడిపోయింది? ఇక ఏసీ, 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 ఏసీ. పొరపాటున ఒకవేళ ఆ ఏసీ లేకుండా అడుగు పెట్టాడు అనుకోండి, ఇంకా బతకలేదు ప్రాణం, ఇక్కడ బతకలేదు అసలు. ఆ గాలి ఉంటేనే బతకడం, ఏసీ ఉంటేనే బ్రతకడం. అంటే బాడీ దేనికి అలవాటు పడిపోయింది? ఆ చల్లదనానికి, ఆ ఏసీకి. మీరు ఒకసారి అలాంటి వాళ్ళు ఉన్నారేమో ఒకసారి పరిశీలించుకోండి. ఉంటారు అలాంటి వాళ్ళు, మనకు కనబడుతుంటారు.
ఆ ఏసీ లేకపోతే బతకలేని పరిస్థితి. ఏమైపోయింది? అడిక్ట్ అయిపోయింది బాడీ. అడిక్ట్ అయిపోవడం అంటే అర్థం ఏంటి తెలుగులో కరెక్ట్గా? బానిస అవ్వడం. ఇది కరెక్ట్. బానిస అవ్వడం, అదొక వ్యసనం అయిపోయింది. సరే, ఏసీ వరకు వద్దు. మన ఇంట్లో మన పిల్లలే ఉంటారు, మన పిల్లలే, చిన్నపిల్లలే. వాడికి చిన్నప్పటి నుంచి అమ్మ ఏం చేసిందంటే, మా వాడు బాగుండాలని చెప్పి రోజు అప్పుడప్పుడు చికెన్ ముక్కలు పెట్టడం మొదలుపెట్టింది. ఏం పెట్టడం మొదలుపెట్టింది? చికెన్ ముక్కలు పెట్టడం మా వాడు బాగా బలంగా ఉండాలని ఉద్దేశం. పాపం అంటే కొద్ది రోజులు అయిన తర్వాత వాళ్ళమ్మ మంచి కాయగూరలు ఆకుకూరలు పెడితే ముఖాన్ని కొట్టాడు సీరియస్గా. వాళ్ళమ్మకి ఏం అర్థం కాలేదు. మంచి కాయగూరలు, ఫ్రెష్ క్యారెట్, బీట్రూట్, మంచి సాలడ్ ఇవన్నీ తీసుకొని వచ్చి పెడితే తినడే. ఎందుకో చెప్పండి? ఆడు ముక్క కల్లబడ్డ పడిపోయాడు. తినరా మంచిది, రక్తం ఎక్కువైతుంది, బ్లడ్ ఎక్కువవుతుంది, క్యారెట్ మంచిది అంటే నాకు చికెన్ తీసుకొని వస్తే తింటాను. ముక్క లేనిదే ముద్ద దిగట్లేదు వీడికి. వీడు దేనికి బానిసయ్యాడు? ముక్కకు బానిసయ్యాడు. అది నేనేది. నీకు మాంసం తినాలనుకుంటే తిను, అది లేకపోతే నేను బతకలేనంటే ఏంటి బతుకు? దీన్ని ఏమంటామంటే, ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ రుచికి మనం బానిసలైపోయాం. సంతోషం మంచిదే, కానీ సంతోషం అన్నది మనకు వ్యసనం కాకూడదు. నేను చెబుతున్నది కాదు, బైబిల్లో ఉన్నది. తీద్దాం ఒకసారి సామెతల గ్రంథము. తీద్దామా? సామెతల గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలోని 2వ మాట చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 14, 13వ వచనంలోని 2వ మాట. సంతోషము తుదకు వ్యసనమగును. సంతోషం కావాలి, సంతోషం కావాలి, సంతోషం కావాలి, అది వ్యసనమయ్యే పరిస్థితి. అది మనకు మంచిది కాదు. అది మనకు మంచిది కాదు. మనకు బైబిల్లో ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘము వలె ఆవరించినందున అని అంటాడు. ఆ సాక్షి సమూహంలో ఒక ఇద్దరు గురించి మాట్లాడతాను ఇప్పుడు. పెద్ద పెద్ద భక్తులు మనకు మాదిరిగా చరిత్రలో ఉన్నారు. అందులో ఒక ఇద్దరు గురించి మాట్లాడతాను. అందులో ఒకరు మోషే గారు. ఆయనకు ఊహ తెలిసినప్పటి నుంచి దాదాపుగా అంతఃపురంలోనే పెరిగాడు. అవునా? ఆయన పెరిగింది ఎక్కడ? ఒక ప్యాలెస్లో పెరిగాడు. ఆయన చిన్నప్పటి నుంచి అంతఃపురంలోనే పెరిగాడు. కానీ తన జీవితంలో అంతఃపురాన్ని విడిచి అరణ్యములోనికి రావలసిన పరిస్థితి ఏర్పడింది. జరిగిందా? జరగలేదా? జరిగింది. అంతఃపురాన్ని విడిచిపెట్టి అంతఃపురం నుండి అరణ్యంలోనికి రావాల్సి వచ్చింది. వచ్చాడా లేదా? అది చెప్పండి. వచ్చాడు. ఉన్నాడా లేదా? ఉన్నాడు. నడిచాడా? నడవలేదా? నడిచాడు. బ్రతికాడా? బ్రతకలేదా? బ్రతికాడు. మోషే గారు నేర్పిస్తున్న పాఠం ఏంటి? అంతఃపురంలో ఉన్నా ఉండాలి, అరణ్యంలో ఉండమన్నా ఉండాలి. అది నేర్చుకోవాలి. నేను పుట్టింది ఎక్కడా, నేను పెరిగింది ఎక్కడా, నా బతుకేంటి, నా వైభవం ఏంటి, ఏంటి ప్రభు అరణ్యంలో తీసుకొని వచ్చి పెట్టావు నన్ను అని ఏనాడు అనలేదే. పని అయితే చేయమన్నావు, చేస్తానన్నాను. బయటికైతే వాళ్ళని తీసుకొని రమ్మన్నావు, వస్తానన్నాను. కానీ అరణ్యంలో నా బతుకేంటి? చివరికి ఆయన మరణము కూడా పర్వతం మీదే జరిగింది, కొండ మీదే జరిగింది. అరణ్యంలోనికి తీసుకొని వచ్చిన దేవుడు దాదాపుగా అదే ప్రాంతంలోనే మోషే గారిని పిలుచుకున్నాడు. ఏనాడు దేవుణ్ణి నిందించలేదే. అందుకే మోషే గారు ఎవరు? తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంతఃపురం నుండి అరణ్యంలోనికి వచ్చిన వాడు మోషే అయితే,
అరణ్యంలో నుండి అంతఃపురానికి వెళ్ళిన వాడు మరొక భక్తుడు. గెస్ చేయండి ఎవరో? దావీదు గారు. ఆయన జీవిత ప్రారంభం ఎక్కడ? గొర్రెలు కాచుకునేవాడు. గొర్రెలు కాయడం అనేది ఎక్కడ జరుగుతుంది జనరల్గా? ఇంట్లో బెడ్రూమ్లోనా? ఏ అడవుల్లోకి తీసుకొని వెళ్ళాలి, ఏ అడవుల్లోకి తీసుకొని వెళ్ళాలి. సింహాన్ని, ఎలుగుబంటిని చంపింది ఎక్కడ? పార్క్లో కాదు, ఎక్కడో అడవిలో. దావీదు గారి జీవిత ప్రారంభం అరణ్యం, అడవి, కొండలు, గుట్టలు, అడవులు. అలా అడవుల్లో పెరిగిన ఆయన్ని తీసుకొని వచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? అంతఃపురంలో. అరణ్యంలో ఉండగా దావీదు ఒకలా ఉండి, అంతఃపురంలోనికి వచ్చిన తర్వాత మరొకలా ఉండి, కొమ్ములొచ్చి కళ్ళు నెత్తికెక్కి దేవుణ్ణి ఎప్పుడైనా అహంకారంగా చూసి దేవుడెవరు అన్నట్టుగా ఏమైనా బతికాడా? లేదే. తప్పులు జరిగాయి, కానీ దావీదు గారు ఏనాడు దేవుణ్ణి దూషించలేదు. దేవుడు గద్దిస్తే తలదించాడు, పశ్చాత్తాపడ్డాడు. విరిగి నలిగిన మనసుతో మళ్ళీ దేవుని పాదాల దగ్గరకు వచ్చాడు. దావీదు గారు మనకు నేర్పే పాఠం ఏంటో చెప్పనా? అరణ్యంలో ఉన్నాను కదా అని తలకాయ దించి, అంతఃపురంలోనికి వచ్చాను కదా అని తలకాయ ఎత్తి నిలబడే క్యారెక్టర్ కాదు దేవుని దగ్గర దావీదు గారిది. ఎక్కడున్నా దేవుని దృష్టిలో ఒకేలా ఉన్నాడు డేవిడ్. వీళ్ళిద్దరూ మనకు నేర్పుతున్న పాఠం చూడండి. అంతఃపురం నుండి అరణ్యానికి వచ్చిన మోషే గారు, అరణ్యము నుండి అంతఃపురానికి వెళ్ళిన దావీదు గారు. నీవు ఏ స్థితిలో ఉన్నా ఒకేలా ఉండాలి. ఒక ఆయనకేమో దేవుడు తీసేయాలనుకున్నాడు, అంతఃపురం తీసేశాడు. మరొక ఆయనకేమో ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. తీసేసినప్పుడు తీసివేయబడినటువంటి ఆయన సైలెంట్గానే ఉన్నాడు. లేనివాడికి దేవుడు ఇచ్చిన తర్వాత ఆ దావీదు గారు కూడా దేవుని దగ్గర మౌనంగానే ఉన్నాడు. ఆస్తి పెరిగే కొద్దీ, ఐశ్వర్యము పెరిగే కొద్దీ, అంతస్తులు పెరిగే కొద్దీ మునగ చెట్టెక్కి కూర్చుండే పరిస్థితి భక్తులది కాదు. అందుకే వీళ్ళు గొప్ప సాక్షి సమూహం మనందరికీ. అలాంటి దావీదు గారు ఒక కీర్తన వ్రాస్తూ ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. 62వ కీర్తన తీద్దాం ఒకసారి. ఇది దావీదు గారు రాసినదే. కీర్తనల గ్రంథములోని 62వ కీర్తన. ఒకసారి 10వ వచనము చూద్దాం. 10. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి. బలాత్కారముతోనే కదా దోచుకునేది. మరి దోచుకునేవాడు ఎలా దోచుకుంటాడు? బలాత్కారముతోనే. కానీ ఆ బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ఎవరు రాశారు ఈ కీర్తన? దావీదు గారే. ఇది దావీదు గారు రాసిన కీర్తనే. ఆయన చెబుతున్న మాట ఏంటి? ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకు. ఎప్పుడైతే నువ్వు దాన్ని లక్ష్య పెట్టడం మొదలు పెడతావో నీ నాశనానికి అది కారణమవుతుంది. నా విజయానికి రహస్యం అదే అన్నట్టుగా ఆయన మాటలు మనకు అనిపించాలి, వినిపించాలి. దావీదు గారి విజయానికి కారణం ఏంటి? ధనము హెచ్చిన ఆయన ఏం చేయలేదు? లక్ష్య పెట్టలేదు. సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు, రెచ్చగొడతాడు తన వలల్లో నిన్ను చిక్కించుకోవడానికి. ఒక్కొక్కసారి మనకు కూడా అలాంటి బుద్ధులు పుడతాయి, అలాంటి ఆలోచనలు వస్తాయి. అలాంటి సమయంలో మనం వాక్యం దగ్గరికి రాకపోతే మాత్రం వాడి వలకు మనం చిక్కినట్టే. కావాలి 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 అన్న ఆలోచనలు నీలో పుడుతుంటే వెంటనే నువ్వు చేయవలసింది అర్జెంటుగా వాక్యం దగ్గరకు వచ్చే, వాక్యం తెలిసిన వారి దగ్గరకు వచ్చే, మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఎందుకంటే వాడు నిన్ను శోధిస్తున్న శోధనదే. అవసరానికి కోరుకో, కానీ అది లేకపోతే నేను బతకలేనన్నట్టుగా మారిపోకు. విత్తనపు స్టేజ్లోనే దాన్ని తీసి ఏరి పారేయడం మనకు చాలా మంచిది. సామెతల గ్రంథం ఇంకొకటి చూద్దాం.
సామెతల గ్రంథం 23వ అధ్యాయము చూద్దాం ఒక్కసారి. సామెతల గ్రంథములోని 23వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి ప్లీజ్. 4. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. ఎంత బాగుంది ఆ వచనం ఈ సందర్భానికి, ఎంత బాగుంది చూడండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, ఒకవేళ నీకు అట్టి అభిప్రాయము కలిగినను ఏం చేయాలి? వెంటనే దాన్ని విడిచిపెట్టు. నిన్ను పరలోకానికి వెళ్ళకుండా నిన్ను ఆపేదదే. నువ్వు పరలోకములోనికి ప్రవేశించకుండా నిన్ను ఆటంకపరిచేదదే. అందరు ఇక్కడ దేవుని పిల్లలే గనుక, అందరూ క్రైస్తవ బిడ్డలే గనుక, ఇక్కడ పెళ్లి కానోళ్ళు ఎవరైనా ఉంటే ఒక మంచి సలహా ఇస్తాం మీకు. మీరు పెళ్లి చేసుకునే ముందుగా మీరు చేసుకునే భాగస్వామికి, పురుషుడైనా స్త్రీ అయినా, డబ్బు పిచ్చిందేమో ఒకసారి ఆలోచించుకోండి. అంటే 1కి 4 సార్లు ఆ ఇన్ఫర్మేషన్ లాగండి. ఒకవేళ డబ్బు పిచ్చి ఉంటే 2 చేతులు పెట్టి దండం పెట్టి నమస్కారం తల్లో, నమస్కారం బాబో అని చెప్పేసి అక్కడే క్లోజ్ చేసేయండి. ఎందుకు? వాళ్ళు వెళ్ళక పరలోకానికి నిన్ను లాగి తీసుకొని వెళ్తారు, మళ్ళీ నిన్ను వెళ్ళనివ్వకుండా. ఎంత ప్రమాదం! పెళ్లి కాకముందు సూపర్గా ఉండి పెళ్ళైన తర్వాత మారు మనసు వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? అంటే మారు మనసు అంటే మీకేం అర్థమవుతున్నదో, రావాలని మారు మనసు కాదు, వద్దు మానేయాలని మారు మనసు. జాగ్రత్త. ఆ టార్చర్ వేరు. 2 రోజులు ఆలస్యమైనా పర్లేదు, దేవుడంటే పిచ్చి ఉండే వాళ్ళని చేసుకున్నారనుకోండి, హ్యాపీగా బతకొచ్చు. గుడిసెలైనా బతకొచ్చు, చెట్టు కిందైనా బతకొచ్చు. అంతేనా కాదు? అలా ఒక ఆవిడట వాళ్ళ భర్తను విసిగించి 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 నువ్వు ఏమైనా చేయి నాకైతే కావాలనేసరికి ఆయన కొద్ది రోజుల్లో అప్పు చేశాడు, తర్వాత తప్పు చేశాడు, తర్వాత దొరికాడు, వేశారు లోపల. నేను అనుకున్నా చదివి వేయాల్సింది ఇంతకెవరన్నా అని. చెప్పండి, ఇప్పుడు జైల్లో వేయాల్సింది ఎవరిని? చేసినోడన్నా వెనకల డైరెక్టర్నా? దర్శకురాలు. పాపం, ఇది తెర మీద నటన మాత్రమే. జాగ్రత్త, జాగ్రత్త. అందుకే పెళ్ళి అయినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటో నేను చెప్పే ముందుగా మిమ్మల్ని ఒక రెఫరెన్స్ అడుగుతాను, కరెక్ట్గా చెప్పండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. చూడకండి, చెప్పండి రెఫరెన్స్. ఆహా, పెళ్ళి కాని వాళ్ళందరూ కరెక్ట్గా చెప్తున్నారు. ఇది అంటే చాలాసార్లు చదువుకొని ఉంటారు ఇది మీరు. అంటే ఒకవేళ ఇంట్లో ఎప్పుడైనా ఎందుకు లేరా పెళ్ళి అంటే రెఫరెన్స్ చూపించింటారు వీళ్ళందరూ, పెళ్ళి చేసుకోమన్నాడు దేవుడే. రైట్. హెబ్రీ పత్రిక 13:4 ఏమో భలే గుర్తుపెట్టుకున్నారు. పెద్ద మనసు చేసుకున్న 5వ వచనం కూడా గుర్తుపెట్టుకోకూడదు. 5వ వచనం ఏంటో చూడండి. ఇప్పుడు ఎప్పుడు 4ఏనా, అప్పుడప్పుడు 5 కూడా చూడండి. హెబ్రీ పత్రిక 13:5వ వచనం ప్లీజ్. పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురుతో చెబుతున్నమాట అది, లేదా భార్యతోనూ భర్తతోనూ చెబుతున్నమాట. ఏమిటది? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా బతకండి నాయనా. ఎంత బాగా చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు అది? పెళ్ళైన వెంటనే చెప్పాడు. పైన పెళ్ళి వచనమే కదా, 4 పెళ్ళేనా? 4 పెళ్ళే. మరి 5 ఇన్స్ట్రక్షన్. జీవితాన్ని కట్టుకోవడానికి అది ఇన్స్ట్రక్షన్. లైఫ్ కన్స్ట్రక్షన్ కోసం ఇది దేవుని ఇన్స్ట్రక్షన్. మళ్ళీ చదువుకుందామా? ఇష్టం ఉన్నోళ్ళు చదవండి ఒకసారి మళ్ళీ. ఇష్టం ఉన్న వాళ్ళందరూ చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఎలా బతకాలట? తృప్తిగా. ఈ మాట భార్యకు నచ్చకపోయినా, ఈ మాట పొరపాటున భర్తకు నచ్చకపోయినా దారి గోదారేగా అయిపోయింది. ఇంకేం లేదు అక్కడ సీన్.
సేవ, వాక్యము, ప్రార్థన, దైవిక వాతావరణం, దీన్ని ప్రేమించే భార్యాభర్తలుంటే ఆ ఇల్లు స్వర్గమే. చాలా బాగుంటుంది ఆ ఫ్యామిలీ. ఈ డబ్బు పిచ్చి పట్టిందనుకోండి, ఇంక బతకలేదు. అటు భార్యలతోనూ ఇటు భర్తలతోనూ ఇద్దరితోనూ దేవుడు చెబుతున్న మాట ఏంటి? ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టవు. డబ్బు పెరగడం మనిషిని దేవునికి దూరం చేస్తుంది. అందుకే ఒక భక్తుడు ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంటే 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30లో ప్రార్థన చేస్తున్నాడు. అందులో 8వ వచనంలో 2వ మాట, పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఆ చివరి మాట చూడండి, ఐశ్వర్యమును నాకు దయచేయకుము. 9వ వచనం, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. అంత ప్రమాదం, అంత ప్రమాదం. వద్దు. నెవర్ రన్ ఆఫ్టర్ మనీ, అది చెబుతున్న మాట ఇక్కడ. తూరు అనే ప్రాంతానికి ఒక అధిపతి ఉండేవాడు. తూరు అనే ప్రాంతానికి ఒక అధిపతి. ఈ అధిపతి ఐశ్వర్యం పెరిగేసరికి గర్వాంతుడై దేవునికి దొరికిపోయాడు. అందుకే అతని గురించి దేవుడు తీర్పు రాయించాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో ఇతని గురించి రాయబడింది. చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము సందర్భ పరిచయం 2వ వచనం, నరపుత్రుడా తూరు అధిపతితో ఇలాగూ ప్రకటించు. ఏమని ప్రకటించాలో కింద 5వ వచనం చూద్దాం. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేత, వర్తకము చేత నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఇది ఒకనాడు చరిత్రలో ఒకడిపై దేవుడు వేస్తున్న నింద, ఆరోపణ. ఏంటి ఆరోపణ? నీకు ఐశ్వర్యము పెరిగినదని నీవు గర్వాంధుడవైతివి. దైవాన్ని నీకు దూరము చేసే ధనమిది. అందుకే యేసు చెప్పిన మాట ఏంటి? భూమి మీద ధనమును సమకూర్చుకోకండి, పరలోకంలో మీ ధనమును సమకూర్చుకోండి. అక్కడ దొంగలుండరు, చిమ్మెట పట్టదు, తుప్పు పట్టదు. నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడే ఉంటుంది. ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. దేవుని స్థానాన్ని కబ్జా చేస్తున్న ధనం ఇది, ఐశ్వర్యం ఇది. బహుపరాక్ అంటోంది వాక్యం. కుక్కలతో జాగ్రత్త అంటారు బయట, బివేర్ ఆఫ్ డాగ్స్. కానీ దేవుడు డబ్బుతో జాగ్రత్త, ధనముతో జాగ్రత్త. బైబిల్లో ధనాపేక్షను కూడా విగ్రహారాధన అని పిలిచాడు దేవుడు. నేను విగ్రహారాధన చేయట్లేదండి అని మీరు అనొచ్చు. డబ్బును ప్రేమించేవారైతే అది ఇంకా పెద్ద విగ్రహారాధన. రాసుకోండి, బాగుంటాయి వచనాలు. ఎఫెసీ పత్రిక చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, వచనం కూడా 5 చూద్దాం. 5వ వచనం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైయున్న లోబి అన్నాడు. చూడండి, ఉందా పదం? లోబి, విగ్రహారాధికుడైన లోబి దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాడు. అంటే లోబి ఎవరు? విగ్రహారాధికుడు. మన అంశం అదే. లోభము
లాభమా? అది మన పాఠం. దురాశపరుడు అంటే లోబి, దురాశపరుడు అంటే లోబి. దేవుని దృష్టిలో ఎవరు? విగ్రహారాధికుడు. నువ్వు చేతులెత్తి దండం పెట్టకపోయినా, నువ్వు చేతులెత్తి మొక్కకపోయినా, నీకున్న డబ్బు పిచ్చి దేవుని దృష్టిలో నిన్ను విగ్రహారాధికుణ్ణి చేస్తుంది. చాలా తక్కువ మంది కనపడుతుంటారు డబ్బు పిచ్చి లేని వాళ్ళు. ఎక్కువ శాతం ఆ పిచ్చి ఉంటుంది చాలామందికి. అది శాపం, అది శాపం. కొలస్సీ పత్రికలో కూడా ఈ మాట చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం, కొలస్సీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాతురతను, దురాశను, నెక్స్ట్ మాట వెంటనే విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు. చూడండి, ధనాపేక్ష ఏమిటది? విగ్రహారాధన. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. కింద ఫుట్ నోట్లు ఏమని ఇచ్చాడు? ధనాపేక్షకు ఫుట్ నోట్ ఏంటి? లోభత్వం. 6 అనే సంఖ్య ఉంటుంది, కింద చూడాలి మీరు. లోభత్వం. లోభం అంటే విగ్రహారాధన అంటే ఎస్ అంటున్నాడు దేవుడు. అవును, ఉండొచ్చు అయిపిచ్చి. దేవుని పిల్లలకు అస్సలు ఉండకూడదు. దేవుని పిల్లలకు అస్సలు ఉండకూడదు. ఒక సదరు బోధకుడు, నిజంగానే ఒక సదరు బోధకుడు ఆయన్ను గృహప్రవేశానికి ప్రార్థనకు రమ్మని అడిగారట. గృహప్రవేశానికి, అయ్యా మా ఇంటికి వచ్చి కొత్త ఇల్లు కట్టుకున్నాం, రిబ్బన్ కట్ చేసి, కొంచెం ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి 4 మాటలు చెప్పండి అని అడిగారు. ఆయన వచ్చి ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేయడానికి ఆయన అడిగిన ఫీజు ఎంతో చెప్పనా? అక్షరాల 12 లక్షల రూపాయలు. 12 లక్షలు. కొత్తిల్లు కట్టుకోవచ్చు, మళ్ళీ ఇంకొక రిబ్బన్ కట్టుకోవచ్చు మళ్ళీ. అంతేనా కదా? 12 లక్షలకి ఇంకొక ఇల్లు కట్టి ఇంకొక కొత్త రిబ్బన్ కట్టుకోవచ్చు. 12 లక్షల ఫీజు అడిగాడు ఆయన. వాళ్ళు బ్రతిమలాడి ఏరుకున్న జబ్బు ఏంటో చూడండి. చివరికి వాళ్ళు 3 లక్షలకు రెడీ అయిపోయారట. 3 లక్షలు ఇస్తాం రండయ్యా అని. ఇక్కడ కొసమెరుపు, ఆయన రానన్నాడు. దేనికి? ఆయన స్టేజ్ అది, ఆయన రేట్ అది. ఆయన స్టేజ్ అది, ఆయన రేట్ అది. ఏమంటారు దీన్ని? కాదా లోభం? కాదా ధనాపేక్ష? నేను వాక్యం వినేవాళ్ళ గురించి కాదు మాట్లాడింది, వాక్యం చెప్పే ఆయన గురించి. స్టేజ్ ఎక్కినప్పటి నుంచి డబ్బు 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 డబ్బు. ఫోటో దిగితే డబ్బు. ఆ ఫోటో దిగడం అనేది నేను స్టేజ్ దిగితే ఒక డబ్బు, నేను స్టేజ్ ఎక్కి తీసుకుంటే ఇంకొక డబ్బు. ఉందా లేదా రేట్లు? స్టేజ్ కింద ఫోటో తీసుకుంటే దానికి ఒక రేటు, స్టేజ్ ఎక్కి తీసుకుంటే ఒక రేటు. ఫోటో రేట్లు ఇవి. వాక్యం విందామని వచ్చిన వాళ్ళకి, మీరు నాతో ఫోటో తీసుకుంటే మా వాళ్ళే ఫ్రేమ్ కట్టిస్తారు, మీ ఊరికి వెళ్ళి మీరు చక్కగా మేము అయ్యగారితో మేము ఫోటో దిగామని చూపించుకోవచ్చు. కానీ ఆ ఫోటో దిగాలంటే ఎంత ఇవ్వాలి? అక్షరాల 10,000 రూపాయలు. 10,000. నువ్వు 10,000 రూపాయలు ఇస్తే కానీ అయ్యగారి పక్కన నిలబడి ఫోటో తీసుకునే అవకాశం నీకు ఉండదు. ఇప్పుడు నాకే కోరిక పుట్టింది అనుకోండి ఫోటో దిగాలని. ఇప్పుడు అయ్యగారితో నేను ఫోటో దిగాలంటే జేబులో 10,000 పెట్టుకొని పోతే కానీ ఫోటో రాదు. ఆ ముక్క నేను చూడగానే, ఆ ప్రకటన చూడగానే లేదా వీడియో చూడగానే నేను వెంటనే బాబుని అడిగాను, నీకు ఫోటోషాప్ వచ్చా అని అడిగాను.
వచ్చు అన్నాడు. అమెరికా అధ్యక్షుడి పక్కన నన్ను నిలబెట్టి నువ్వు డిజైన్ చేసి ఇవ్వగలవా అన్నాను. ఇస్తానన్నా అన్నాడు. ఎంత ఇవ్వాలన్నాను. మీకు డబ్బులు ఏంటి సార్ వద్దన్నాడు. రైట్. అప్పుడు అనిపించింది 10 రూపాయలు ఖర్చు లేకుండా అమెరికా అధ్యక్షుడి పక్కన నిలబడుకునే అవకాశం నాకుండగా 10,000 ఇచ్చి అయ్యగారి పక్కన ఎందుకు నిలబడుకోవాలి? అలాంటి అయ్యగారులను 100 మంది మధ్యలో నేను సెంటర్లో కూర్చోవచ్చు ఇప్పుడు. ఫోటోషాప్ వస్తే అది మా ఊర్లో ఏంటి, మా జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ చూపించుకోవచ్చు నేను. ఏంటండి పరిస్థితి? ప్రజల అమాయకులు దండం పెట్టి దండేస్తున్నారు, దండేసి దండం పెడుతున్నారు ఈ డబ్బు పిచ్చున్నోళ్ళని. లేవా పథకాలు, ప్రార్థనా పథకాలు? అందరిలో నువ్వు ఉంటే ప్రార్థన చేస్తే దానికి ఒక రేటు, స్పెషల్గా నిన్ను పిలిచి చేస్తే అదొక రేటు, నెత్తి మీద చెయ్యెట్టి చేస్తే అది ఇంకొక రేటు. నేను చెబుతున్నాను కదా, మీకు తెలుసు ఇవన్నీ. ఒకవేళ మీరు నేనున్న హోటల్లో నా రూమ్కి వచ్చి ప్రార్థన చేయించుకుంటే ఆ రేటు మళ్ళీ వేరేది. ఎవరనుకుంటున్నారు వీళ్ళందరూ? విగ్రహారాధికులు. మీరు విగ్రహారాధికుల దగ్గరికి వెళ్ళి పరలోకం వెళ్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. బైబిల్ చెబుతున్న మాట, ధనాపేక్ష అన్నది విగ్రహారాధన. ఒకవేళ ధనంపై మనసు ఉంటే ఇంకా పరలోకం మర్చిపోండి, సీరియస్గా మర్చిపోండి. వద్దు, ఎందుకు? ఆ బతికినంతకాలం ఇక్కడే ఆ డబ్బుల్లో మునిగి తేలి చచ్చిపోకూడదు. హ్యాపీగా చచ్చిపోండి అంతే. నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేం చేయాలి ప్రభు అన్నాడు ఒకడు. ఆజ్ఞలు పాటించిన ఆయన అన్నాడు ప్రభు. ఏ ఆజ్ఞలు ప్రభు అన్నాడు. పలానా 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 అన్నీ ఎరిగిన యేసు ప్రభు అతను అబద్ధమాడుట లేదని ఎరిగి అతని సమాధానానికి నచ్చి అతన్ని ప్రేమించి, నీకొక్కటే కొదువుగా ఉన్నది, నీ ఆస్తి నమ్మి బీదలకిచ్చి రా, అప్పుడు నీకు నిత్య జీవం వస్తుంది, అప్పుడు నీకు పరలోకం వస్తుంది అని యేసు చెబితే, ఆ పరలోకం రాకున్నా పర్లేదు, నా ఆస్తిని అయితే వదలను అన్నాడు ఈ మనిషి. అంతేనా? సీన్ అదే కదా. ఆ నిత్య జీవం లేకున్నా పర్లేదు, నా ఆస్తిని మాత్రం ఎవడికి ఇవ్వను నేను. దాని అర్థం ఏంటి? అప్పుడు అన్నాడు యేసు ప్రభు, ధనవంతుడు పరలోకములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. అంత కష్టం, అంత కష్టం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు యేసు ప్రభుకు దగ్గర అవ్వాలంటే డబ్బాషను చంపి రావాలి. నేను బైబిల్లో ఒక మనిషికి పెద్ద ఫ్యాన్. మీరు నమ్మరు, ఎవరై ఉంటారో కూడా గెస్ చేయరు. కానీ అద్భుతం మీరు ఆలోచిస్తే, అతనే చెట్టెక్కిన జక్కయ్య. 100% ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఫ్యాన్స్ అయిపోతారు. జక్కయ్యకి నువ్వు ఎలా ఫ్యాన్ అంటారేమో. తన జీవితంలో యేసు ప్రభుకి దగ్గర అవ్వాలనుకున్నాడు. తన జీవితంలో ఆయనను తన ఇంట్లో చేర్చుకోవాలనుకున్నాడు, లేదా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయన శిష్యుడిగా ఉండిపోవాలనుకున్నాడు. చెట్టెక్కాడు జక్కయ్య, దిగిరమ్మన్నాడు యేసయ్య. వచ్చాడు. జక్కయ్య, ఈరోజు నేను ఇంటికి రావాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నా ఇంటికి ఆయన రావాలనుకున్నాడో జక్కయ్య, వస్తున్నాడని తెలిసిందో, నేను నీ ఇంటికి వస్తాను జక్కయ్య, రానా అని అడిగాడు. నువ్వు వచ్చే ముందు నేను ఒక పని చేయాల ప్రభువా. చేస్తాను అన్నాడు. ఏంటది? నేను ఎవడి దగ్గరైనా అన్యాయముగా తీసుకొని ఉంటే వారికి 4 తిరిగి చెల్లిస్తాను ప్రభువా. అప్పుడు వద్దు కానీ ముందు నేను లెట్ మీ టేక్ మై డెసిషన్. నా జీవితంలో ఎందరి దగ్గర నేను అన్యాయంగా దోచుకున్నాను. ఎందుకు? నేను ఒక లోబిని, నేను ఒక దురాశపరుడను. నాకుంది, నాకు చాలినంత, తరతరాలు బతికినంత ఆస్తి నాకుంది. కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని దోచుకున్నా నేను అన్యాయంగా. ఇంజస్టిస్.
నేను చేసిన పాపానికి, నేను చేసిన తప్పుకు 4 తిరిగి నేను చెల్లిస్తాను. అదే కాదు, నా ఆస్తిలో సగభాగము బీదలకిస్తాను. నా జీవితంలో నుంచి ధనాశ దూరం అయితేనే నువ్వు నా దగ్గర ఉండగలవు. ఒకవైపు ధనాశ, ఒకవైపు దురాశ, ఒకవైపు నువ్వు ఉండాలంటే అది కరెక్ట్ కాదని నాకు తెలుసు యేసయ్యా. అప్పుడు యేసు ప్రభు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ ఎప్పుడు వస్తుంది? నీ జీవితంలో, నీ కుటుంబంలో ధనాశను చంపేయాలి. చాలామంది జక్కయ్య గురించి సరిగా ఆలోచించరేమో నాకు తెలీదు, కానీ ఈ సందర్భంగా ఒక మాట చెప్తాను. జక్కయ్య చేసిన పని మనందరము చేయాలి. ఎవరి సొమ్మైనా మనం అన్యాయంగా దోచుకున్నామేమో ఒకప్పుడు, ఎవరి సొమ్మైనా తెలుసో తెలియకో మన దగ్గర ఉంచుకున్నామేమో ఒకప్పుడు, ఆ ఉంచుకున్న సొమ్ము ఇప్పటికీ మన దగ్గరే ఉందేమో, అది మనం మర్చిపోయామేమో, అది మనకు గుర్తు లేదేమో. ఈ పొరపాటు జరుగుతుందా జరగదా? ఈ తప్పు జరిగి ఉంటుందా జరిగి ఉండదా? ఒకవేళ నేను ఈ మాటలు చెబుతుండగా మీకేమైనా గుర్తుకొస్తున్నాయి అన్నట్టుగా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తూ, నిజమే ఒకప్పుడు ఒకరిది నేను తీసుకున్నాను వారికి తెలియకుండా, నిజమే ఒకప్పుడు వాళ్ళు అడిగినా ఇవ్వకుండా నా దగ్గర ఆ వస్తువును ఉంచుకున్నాను అని ఒకవేళ నీకు గుర్తొస్తుంటే, ఆ పాపం ఇంకా శాపమై నీ చుట్టూ ఉంటుందని నువ్వు మర్చిపోకూడదు. నేను మళ్ళీ చెబుతున్నా మీకు అర్థం కావడానికి. ఎదుటివాడి సొమ్ము ఎవరిదైనా పర్లేదు, వాళ్ళ అనుమతి లేకుండా లేదా వాళ్ళకు తెలియకుండా ఆ వస్తువు నీ దగ్గర ఉంటే, చివరికి ₹1 అయినా సరే, కొన్ని సందర్భాల్లో మనం అప్పు చేస్తాం, తిరిగి ఇవ్వమని అడిగితే నా దగ్గర లేదయ్యా, ఏం చేస్తావు, ఏం చేద్దాం, లేదు నా దగ్గర, ఏం చేసుకుంటావు చేసుకో, ఏం చేసుకుంటావు నా దగ్గర లేదు. మరి బయట వాళ్ళు ఇచ్చే ఆన్సర్లు కాదు, మనోళ్ళు ఇచ్చే ఆన్సర్లు ఇవి. ఏనండి, పోయిన నెల నువ్వు పోయినసారి ఒక 10,000 తీసుకున్నావు కదా, 5,000 తీసుకున్నావు, ₹1,000 తీసుకున్నావు కదా, తిరిగి ఇస్తానన్నావు కదా, ఇవ్వచ్చు కదా. లేదండి, మరి లేదు, ఏం చేద్దాం, నా పరిస్థితి అట్లా అయిపోయింది, ఏం చేద్దాం. ఇచ్చినోడు ఏం చేయలేడు, పైనున్నోడు చేస్తాడు, అప్పుడు చూద్దు. కానీ ఇచ్చినోడు ఏం చేయలేడు పాపం, మంచితనముతో నువ్వు అడగగానే అప్పిచ్చాడు. కానీ ఇస్తానని చెప్పి నువ్వు ఎగ్గొడితే, ఇచ్చినోడు ఏం చేయలేకపోయినా పైనున్నవాడు సైలెంట్గా ఉండడు. జాగ్రత్త. దేవుని పిల్లలు అప్పు తీసుకొని చెల్లించకుండా ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం ఏమైనా తప్పు చేసామో ఈ విషయంలో, దేవుని పిల్లలు అప్పు చేస్తే చెల్లించకుండా ఎగ్గొట్టకూడదు. అది దేవుని పిల్లల లక్షణం కాదు. ఏం జరుగుతుందంటారేమో, వెరీ సింపుల్, పెద్ద అక్షరాలతో రాసుకోండి. ఇంటికి వెళ్ళి గోడ మీద, పుస్తకంలో కాదు, గోడ మీద రాసుకోండి, నాకు పరలోకం రాదు. డిక్లరేషన్ అది. స్వర్గం మర్చిపోండి అంతే. ఇంకా మీరు ఎవరికైనా ₹1 ఇవ్వాలంటే వాళ్ళ అడ్రస్ కనుక్కొని పూల్లో పెట్టి ఇచ్చేయండి. మళ్ళీ అది నీ ప్రాణానికి ఉరి, అది నీ ప్రాణానికి ఉరి. దాని దెబ్బ ఎలా ఉంటుందో చెప్పనా? ఎగ్జాంపుల్, దాని తీవ్రత గురించి చెబుతాను. మీరు ఎవడిదైనా ₹1 తీసుకొని పండగ చేసుకుంటే, వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళకు తెలియకుండా దోచుకొని అన్యాయంగా నీ దగ్గర ఉంచుకొని నువ్వు ఎంజాయ్ చేస్తే, నువ్వు తీసుకున్న ₹1కి దేవుడు నీకు ₹1,00,000 ఫైన్ వేస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది. అది జరగద్దు అని మాత్రం అనుకోకండి, మీరు గుడ్డిగా నమ్మేయండి ఈ మాట. ఆ 1,00,000 ఫైన్ తీసుకున్న రోజే పడవచ్చు, నెక్స్ట్ డే పడవచ్చు, వారం తర్వాత పడవచ్చు, 6 నెలల తర్వాత పడవచ్చు, ఏడాది తర్వాత పడవచ్చు. పడకుండా మానదు. మన కుటుంబాల్లో మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఎన్ని పనులు చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఒక్క చిల్లిగవ్వ నిలబడదు చూడండి.
మీరు ఒకసారి గమనించండి మన ఫ్యామిలీ పరిస్థితి. ఏమో అండి, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు, ఏం తప్పు జరుగుతుందో తెలియట్లేదు, ఎంత సంపాదిస్తున్నా నిలబడడం లేదంటే మనమే అంటుంటాం అప్పుడప్పుడు, ఎంత కష్టపడుతున్నా ఉండడం లేదంటే. ఒకవేళ మీ కుటుంబాలలో ఇలాంటి పరిస్థితి ఎవరిదైనా ఉంటే ఎందుకైనా మంచిది ఇప్పుడు నేను చెప్పిన యాంగిల్లో ఒకసారి ఆలోచించండి. ఎంత ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు సంఘానికి వచ్చినా, ఎన్నిసార్లు పాటలు పాడినా, ఎన్నిసార్లు వందనాలు చెప్పినా, ప్రైజ్ లాడ్ చెప్పినా, ఏం దేవుడు అనండి. నిజంగా ఒకసారి దేవుడు దేమొద్దని నాకు విరక్తి కలుగుతుంటుంది. బ్రదర్ నువ్వేనైనా చెప్పు అంటాను. దేవుడి మీద విరక్తి కాదు, అక్కడ దేవుడే నీకు యాంటీ అయ్యాడు. ఎందుకు? ఎక్కడో ఎవరో ఏదో తప్పు చేశారు. మా ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఈ 4 కష్టపడుతున్నా ఎందుకో ఇల్లు బాగుపడడం లేదు. దానికి కారణం మన ఇంట్లో ఎవరో ఈ తప్పు చేశారు. నాన్న కావచ్చు, అమ్మ కావచ్చు, కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు. ఈ తప్పు ఎక్కడో జరిగింది. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగిండొచ్చు? అదే చెబుతున్నా. 6 నెలల కిందట అయిండొచ్చు, 6 ఏండ్ల కిందట అయిండొచ్చు. అదే నీ కుటుంబానికి శాపమైంది. గుర్తుపెట్టుకోవాలి, లోభము అన్నది శాపమును తీసుకొని వస్తుంది ఇంటికి. వద్దు, ఎవ్వరి సొమ్ము వద్దు. అందుకే పరుల సొమ్ము, చెప్పండి, మీరు పాము అంటే కాలువ పాములు అనుకుంటారు, చిన్న కాలువ పాము అనుకుంటారు. నేను మారుస్తున్నాను ఇప్పుడు. పరుల సొమ్ము ఆనకొండ వంటిది. మార్చుకోండి. పాము అంటే చిన్న పాము అనుకున్నారు అనుకోండి, పామే కదా నేను జోబులు వేసుకొని పోతాను అనుకుంటారు. పామును నా ఆనకొండ అనుకుంటా, ఇంకా అది జోబులు వేసుకోవడం ఏమి ఉండదు. అది నిన్ను చిట్టి చిలకమ్మ చిన్నప్పుడు జామకాయను గుట్టుకు మింగినట్టే. చెప్పండి అమ్మ అందరు కలిసి ఇప్పుడు. పరుల సొమ్ము పెద్ద ఆనకొండ లాంటిది, మామూలు ఆనకొండ కాదు. అంత ప్రమాదకరం. 2 రోజులు ఆలస్యమైనా పర్లేదు, ఇవ్వడమైతే ఇచ్చేయండి. ఒకవేళ మీకు నిజమే నేను ఈ తప్పు చేసిన అనిపిస్తుంటే, రేపే చెల్లించాలని నీకు ఆశ ఉంది, కానీ లేవు ఇవ్వడానికి. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి, ప్రభువా నేను తప్పు చేశాను, ఖచ్చితంగా తిరిగి చెల్లిస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు. కనీసం ఆ మారు మనస్సుతో అయినా ప్రార్థన చేయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను, చాలా మంచి హిస్టారికల్ ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. లోభం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి. కోరెషు అనేటువంటి పారసీక రాజును దేవుడు ప్రేరేపించి, నా మందిరమును కట్టించుటకు నా ప్రజలను పంపు అన్నాడు. తెలుసు మనకు. అప్పుడు ఆ అన్యుడు ఇశ్రాయేలీలకు ప్రకటన చేసి, ఆ జీవము గల దేవుని ఆలయాన్ని నిర్మించడానికి మీరు వెళ్ళండి అని చెప్పాడు. దానికి ఎంత ఖర్చైనా పర్లేదు, నేను భరిస్తానన్నాడు. నా ప్రభుత్వం భరిస్తుందన్నాడు. నా రాజనిధిలో నుండి, ఈ ఖజానాలో నుండి మీకు ఇస్తానని చెప్పాడు. 50,000 మంది బయలుదేరారు అక్కడి నుంచి సుమారు దేవుని మందిరాన్ని కట్టడానికి. వెళ్ళి పునాది వేశారు బాగానే. కానీ పునాది వేసేంత లోపే చుట్టూన్న లోకల్స్, శత్రువులు పోగై ఆ ఆలయ నిర్మాణాన్ని ఆపేయాలని ప్రయత్నం చేసి ఒత్తిడి తీసుకొని వచ్చారు. నిజంగా వీళ్లకు మందిరము కట్టాలన్న మనసుంటే తిరిగి ఫైట్ చేసి, చక్రవర్తి చెప్పాడు మాకు, అవసరమైతే మీరు వెళ్ళి విచారించండి, ఆ ప్రభుత్వపు రికార్డ్ బుక్స్ మీరు ఓపెన్ చేస్తే ఆయన ఎంత కోరెషు ఓరల్గా చెప్పకుండా వ్రాయిస్తాడు, నేనే పర్మిషన్ ఇచ్చాను, ప్రభుత్వం దాని ఖర్చును భరించాలి. ఇదంతా వాళ్ళకి తెలుసు. మీరు వెళ్ళి విచారించారని లీగల్గా ఫైట్ బ్యాక్ చేయకుండా, తిరిగి ఫైట్ చేయకుండా, వీళ్ళందరూ పోయి ఆ మందిరాన్ని ఆపమంటున్నాం, మేమేం చేసేది, ఆయన దేవునికి అని తెలుసుగా అని చెప్పి ఎవడింటికి వాడు వెళ్ళిపోయి తర్వాత ఏం చేశారో చెప్పనా, దేవుని మందిరము పాడై పునాది స్థాయిలో ఉంటే వీళ్ళు వెళ్ళి అద్దాల మేడలు కట్టుకుంటున్నారట కాపురాలు చేయడానికి. సరంబి వేసిన ఇల్లు అంటాడు బైబిల్లో. అంటే అద్దాల మేడలు, విలాసవంతమైన ఇండ్లు కట్టుకుంటున్నారు అందరూ కలిసి. చూసి 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 దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఎవరా ప్రవక్త? హగ్గయి.
ప్రవక్త అయిన హగ్గైని పంపించి, ఏం చేస్తున్నారు మీరు, ఏం జరుగుతోంది, కడుపుకు అన్నం తింటున్నారు, ఈ మధ్య ఐటెం మార్చారని లెఫ్ట్ అండ్ రైట్ ఇప్పించాడు. ఆ పదజాలాన్ని జాగ్రత్తగా చూద్దాం. హగ్గై గ్రంథం ప్లీజ్. చాలా మంచి ఆలోచనలు ఇక్కడ మనకు తెలుస్తాయి, చూద్దాం. దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము, దేవుని తీర్పులు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం నేను చదువుతాను, ఎక్కువ వచనాలు ఉన్నాయి. 2వ వచనం నుంచి కిందికి చదువుకుంటూ వద్దాం. 2వ వచనం నుండి, హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అడుగుతున్నాడు దేవుడు. మీరు ఇక్కడికి వచ్చిందే నా మందిరాన్ని కట్టడానికి, పూర్తి చేయడానికి. ప్రశ్న ఏంటి? ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఆలోచించాలి. మీరు వచ్చింది దేనికి? మీరు చేస్తున్నది ఏమిటి? ఇప్పటికే ఆ శాపం మిమ్మల్ని వెంటాడుతోంది, మీరు గుర్తించట్లేదు అంటున్నాడు. కింది మాట చూద్దాం. మీరు విస్తారముగా విత్తినను, 6వ వచనం చూడండి, రిజల్ట్ ఎలా ఉందో. కకృతి. హమ్మయ్య, స్వతంత్రం వచ్చింది, బబులోను నుండి బయటకు వచ్చేసాం, చక్కగా ఇండ్లు కట్టుకుందాం, హ్యాపీగా ఇక్కడ బతికేద్దాం, దేవుని మందిరం ఎట్లా పోయినా పర్లేదు. ఇదే లోభం, ఇదే దురాశ. దానికి దెబ్బ, ప్రతిఫలం చూడండి కింద. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. చూసారా ఇంటికి శాపం ఎట్లొచ్చిందో? విస్తారంగా విత్తుతున్నారట, కానీ పంట మాత్రం కొంచెమే పండుతోంది. ఎంత తినుచున్నా ఆకలి తీరట్లేదట, ఎంత త్రాగుచున్నా దాహము తీరట్లేదు, వస్త్రాలు ఎన్ని వేసుకుంటున్నా చలి ఆగట్లేదు, జీతం ఎంత సంపాదిస్తున్నా చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది, నిలబడ్డం లేదు. గమనిస్తున్నారా లేదా అంటున్నాడు దేవుడు. ఎందుకు మీ కుటుంబాలు అంత అల్లాడిపోతున్నాయి? ఎందుకు మీ కుటుంబాల్లో ఆశీర్వాదం అనేది లేదు? ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా ఎందుకు నలిగిపోతుంది నీ ఫ్యామిలీ? అడుగుతున్నాడు దేవుడు ఈ ప్రశ్న. ఏం చేయాలి ప్రభువా అంటే, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుటే. స్వార్థం. నాకుంటే చాలు, మాకుంటే చాలు, మేము సంతోషంగా ఉంటే చాలు. ఆ దేవుని మందిరం ఏమైనా పర్లేదు, ఎదుటోడు ఏమైనా పర్లేదు. ఈ కకృతిని దేవుడు చూడలేకపోయాట. 9వ వచనం. విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెమే పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. అండర్లైన్ చేయండి అన్నమాట. నేను చెదరగొట్టానంటున్నాడు దేవుడు. నేను ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. ఎలా ఉన్నారంట? ఇల్లు త్వరపడుతున్నారట. త్వరగట్టుకోవాలి. త్వరగా. ఏంటది? దురాశ, కకృతి. ఆ తత్వమే నీ ఇంటికి శాపాన్ని తీసుకొని వచ్చిందంటున్నాడు దేవుడు. అది నా దెబ్బ. ఎవరు దెబ్బ కొట్టారు? ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రభు అని అడిగితే ఇదంతే అంటున్నాడు దేవుడు. ఇదంతే, అసలు చేసిందే నేను, నాకు చెప్తావేంటి ఇవన్నీ? మళ్ళీ ఏం చేయాలి? మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. జరిగిందెక్కడో తప్పు,
రూపాయలకు కకృతి పడి ఎవరిదో తెచ్చుకొని మనం పెట్టుకుంటే దేవుడు 10 లక్షల భారం వేశాడు మీద. కోలుకోలేం. దేవుడు దెబ్బ కొడితే కోలుకోలేం. దేవుడే పగవాడై, దేవుడే విరోధై, దేవుడే శత్రువై నిలబడుతున్నాడు మనకు, మన కుటుంబాలకు ఎదురుగా. అందుకే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలు ఇస్తే ఏమని చెప్పాడు? నీ పొరుగు వాని సొత్తును ఏం చేయకూడదు? ఆశించకూడదు. ప్లీజ్ అనలేదు దేవుడు. ఇట్స్ మై కమాండ్మెంట్, ఆజ్ఞది. కుదిరితే వీలైతే అని అనలేదు. నీ పొరుగు వాని సొత్తు ఆశించకూడదు. బడికి వెళ్ళిన పిల్లలు పక్కోడి పెన్సిల్ తీసుకొని వస్తే శబాష్ అనకూడదు మనం. వాడికి అప్పుడే చెప్పాలి, ఆ ఏజ్లోనే చెప్పాలి. లేదంటే అది ముదిరి వాడు పెరిగి పెద్దవాడై దేవునికి భయంకరంగా దొరికిపోతాడు. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం, భయంకరం. చూస్తున్నారుగా ఎంత ప్రమాదం ఇది. ఖచ్చితంగా అందరూ ఆలోచించండి. ఎక్కడైనా మన కుటుంబాలలో, ఎక్కడైనా మన జీవితాలలో ఎప్పుడైనా ఈ పొరపాటు జరిగిందేమో. బహుశా బ్రతికున్నప్పుడే దేవుడు ఈ మాటలు నీ దగ్గరికి తీసుకొని రావడానికి కారణం, హెచ్చరింపబడి ఆ తప్పును సరిదిద్దుకొని దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణలు కోరుకుంటామేమోనని. ఒక జక్కయ్య వలే, నేను వస్తానయ్యా జక్కయ్య అంటే, యేసు ప్రభు కొంచెం నా తప్పును సరిదిద్దుకుంటాను ప్రభు అంటున్నాడు. ఏమిటా తప్పు? అన్యాయంగా తీసుకున్న వారికి తిరిగి నేను అవసరమైతే మరి ఎక్కువ చెల్లించి నేను నిర్దోషిగా నీ దగ్గర ఉంటాను. మార్పంటే అది. జక్కయ్యకు వచ్చిన మార్పు అందరికీ రావాలి. పెదవులతో పాపాలు ఒప్పుకొని బ్యాప్టిజం అప్పుడు నీళ్ళల్లో మునిగి బయటకు వచ్చి మళ్ళీ పాత జీవితాన్ని అలాగనే కొనసాగిస్తే మార్పు అనరు, దాన్ని అనరు మార్పు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. దేనికోసం చెప్పాడు? ఎవరి కోసం చెప్పాడు? అది లోబుల కోసమే. తీద్దాం లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనము చూద్దాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక, నెక్స్ట్ మాట జాగ్రత్త అన్నాడు యేసు ప్రభు. జాగ్రత్త పడుడి, వద్దు, లోభమునకు మీరు తావివ్వకండి, ఏ విధమైన లోభమునకు ఎడమివ్వకండి. జాగ్రత్త. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. అలా ఒకడు విస్తారంగా సంపాదించుకొని అనేక సంవత్సరములకు, ప్రాణంతో మాట్లాడుతున్నాడు 19వ వచనంలో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించుమని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు వెర్రోడా అన్నాడు. ఒరే పిచ్చోడా, వెరీ గుడ్ కాదు, వెర్రోడా, నువ్వు పిచ్చివాడవు, నీవు పిచ్చివాడవురా. అందరికీ గుడ్ నైట్ అని చెప్పి పడుకో, అదే నీకు లాస్ట్ నైట్ అని రాస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి నీ చివరి రాత్రి. చివరి వచనం 21వ వచనం. దేవుని ఎడల ధనవంతుడు కాక, చివరి వచనం అంటే ఆ పారాగ్రాఫ్లోని చివరి వచనం, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాంటి వెర్రోడే అవుతాడు. అది దాని అర్థం. నువ్వు దేవుని ఎదుట ధనవంతుడివి కావాలి. నీ కొరకే నువ్వు సమకూర్చుకుంటే నీవు వెర్రివాడవు, పిచ్చివాడవు, పిచ్చి. ఎంత తీవ్రమైన హెచ్చరికలు బైబిల్లో ఉన్నాయి, చాలా తీవ్రమైనవి.
సంతోషము, సుఖము, వాడు కోరుకునేది అదే. ప్రతిదినము సుఖపడేవాడట మరొక ధనవంతుడు, లాజరు ధనవంతుడు. మరణించిన వెంటనే పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. నష్టం. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుచున్నాడంటే అర్థం ఏంటి? దోచుకున్నాడు, దోపిడీ. ఆ ధనవంతుడు ఒక లోభి. ఆ ధనవంతుడు ఒక లోభి. పాత నిబంధనలో అమోరీయులు అనేవారు ఉండేవారు. అమోరీయుల జాతి. అబ్రహాం గారితో మాట్లాడుతూ దేవుడు, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు తిరిగి ఇక్కడికి వస్తారంటాడు. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనంలో. జెనసిస్ చాప్టర్ 15 వర్స్ నెంబర్ 16లో అమోరీయుల అక్రమము గురించి మాట్లాడతాడు దేవుడు. మీరు తర్వాత అమోరీయుల చరిత్ర మొన్న చెప్పాను నేను, వస్తుంది మీకు త్వరలో. అమోరీయుల దోషం ఏంటో చెప్పనా? ఇదే, ఎదుటోడి సొమ్మును కాజేయడం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అమోరీయులను దేవుడు తొక్కేయడానికి గల కారణం వాళ్ళు ఎదుటివారి సొమ్మును ఆక్రమించుకున్నారు. లోతు పిల్లలు మోయాబీయులు, అమ్మోనీయులు. దేవుడు వారికి ల్యాండ్ ఇచ్చాడు. ఈ అమోరీయులు ఏం చేశారంటే ఈ అన్నదమ్ముల పిల్లల మీదకి దాడులు చేసి వాళ్ళ దగ్గర నుంచి కొంత ల్యాండ్ని, వీళ్ళ దగ్గర నుంచి కొంత ల్యాండ్ని తీసుకుని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. పాపం మోయాబీయులు అమోరీయులను కొట్టేంత బలవంతులు కాదు, అమ్మోనీయులు అమోరీయులను కొట్టేంత బలవంతులు కాదు. అసలు అమోరీయులు ఎక్కడైనా అడుగు పెడితే అక్కడున్న వాళ్ళు సైలెంట్గా ఖాళీ చేసి వెళ్ళిపోతే బతుకుతారు కనీసం, లేదంటే చంపి తీసుకోవడమే. అంత కకృతి, బలాత్కారులు అన్నదానికి అమోరీయులు కేర్ ఆఫ్ అడ్రస్. అదే బలవంతులైన రాజులు, బాషాను రాజైన ఓగు, హెష్బోను రాజైన సీహోను అంటాడు చాలా సందర్భాల్లో. బలవంతులు వీళ్ళు, కబ్జా. ఈరోజు దక్షిణ ఇరాక్ అనే ప్రాంతం, ఈరోజు దక్షిణ ప్రాంతం అనే ఇరాక్, సుమేరియులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అక్కడ ఒకప్పుడు. అమోరీయులు వాళ్ళ ప్రాంతం వైపు నడుచుకుంటూ వస్తున్నారని ఆ సుమేరియుల రాజు విని వాళ్ళని ఎదుర్కొని యుద్ధం చేసి గెలిచేంత దమ్ము లేదు వీళ్ళకి. వాళ్ళు వచ్చేలోపు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక పెద్ద గోడ కట్టించాడు, వాళ్ళు రాకూడదని. గోడ ఆపగలదా అంటున్నారేమో వాళ్ళని. ఆ గోడ ఎంత పెద్దదో చెప్పనా? అక్షరాల 250 కిలోమీటర్ల పొడుగున ఒక గోడ కట్టించాడు. 250 కిలోమీటర్ల పొడుగు గోడ. వాళ్ళకు భయపడి వాళ్ళు వచ్చారంటే వీళ్ళు ఖాళీ చేయాల్సిందే, లేదా పక్కన సముద్రం అంటే పడి చావాల్సిందే. అంత భయంకరులు అమోరీయులు. హైదరాబాద్ నుండి కర్నూలు 210 కిలోమీటర్లు, సుమారు 210, 220. అది 250 అంటే కర్నూలు కూడా దాటి వెళ్ళిపోవాలి. ఇక అంటే అంత పెద్ద గోడ. మీరు 250 కదా అనుకుంటున్నారేమో, అది నేను చెప్పేది. ఒకసారి పాదయాత్ర చేయండి ఇక్కడ నుంచి కర్నూలుకి, మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. అంత పొడవు గోడ. దేవునికి గుర్తుపెట్టుకోండి, ఎదుటోడి సొమ్మును కాజేస్తే మామూలుగా ఆయన ఉగ్రుడు గాడు. అందుకే అన్యజనులలో అమోరీయులను అసలు అడ్రస్ లేకుండా చేశాడు దేవుడు. అడ్రస్ లేకుండా చేశాడు. కారణం వారి బలాత్కారం, దోపిడీ. ఎదుటోడి సొమ్మును కాజేయాలి. ఇదంతా బైబిల్ మనకు నేర్పిస్తోంది. నేర్పిస్తున్న పాఠం ఏంటి? లోభము లాభమా అని బైబిల్ని అడిగితే కాదు నాయనా, జాగ్రత్త, జాగ్రత్త. శిష్యులు పాపం అన్నీ విడిచిపెట్టి వచ్చారు యేసుప్రభు దగ్గరికి, అపోస్తలులు. ఈ ధనవంతులందరూ పేట్రేగిపోతుంటే ఒకరోజు యేసుప్రభు, మీరు అన్నీ విడిచిపెట్టి వచ్చారు కదా నా దగ్గరికి, అలాగైతే మీరు వినండి, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదే.
ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయం, దయచేసి లూకాసు వార్త 6వ అధ్యాయం 20వ వచనము నుండి చూద్దాం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా, నేను బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. కానీ ఇప్పుడు నవ్వే వారికి శ్రమ, ఇప్పుడు సంతోషించే వారికి శ్రమ. కింద అంటున్నాడు చూడండి, 24వ వచనం నుండి. అయ్యో అన్నాడా 24వ వచనంలో, ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడుతురు. ఇప్పుడు కకృతి పడుతున్నారు, పడండి. ఇప్పుడు నవ్వుచున్నారు, నవ్వండి. కానీ ఒక టైం వస్తుంది, అప్పుడు మీరు చూస్తారు ఈరోజు మీకున్న ఈ తత్వం మీకు లాభాన్ని తెచ్చిపెడుతుందో నష్టాన్ని తెచ్చిపెడుతుందో. నిజంగా వాక్యానికి మనం విలువనిచ్చేవారమే అయితే, వాక్యాన్ని గౌరవించేవారమే అయితే దేవుడు హెచ్చరిస్తున్న ఈ హెచ్చరికలన్నిటిని మనం తీసుకొని మన తప్పులు సరిదిద్దుకోవాలి. ఎంత తీవ్రంగా ఈ హెచ్చరికలు కనబడుతున్నాయి చెప్పండి. తిమోతి గారికి వ్రాయాల్సినటువంటి మొదటి పత్రిక, దయచేసి తిమోతి గారికి వ్రాయబడినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనములు. 9-10. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. భూమి మీద ధనాపేక్ష వద్దు. అందుకే 17వ వచనంలో అదే అధ్యాయం, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచకండి. చెప్పాను కదా ఇందాక, ఒకవేళ దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, రేపొద్దున తీసేయాలంటే తీసేస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా, ఉన్నా లేకున్నా న్యూట్రల్గా ఉండడం మనం నేర్చుకోవాలి. దావీదు గారు అదే చెప్పింది. అరణ్యము నుండి అంతఃపురానికి వెళ్ళిన ఆయన చెబుతున్న మాట ఏంటి? ఒకవేళ ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకు. వద్దు, లక్ష్య పెట్టకు, అది మంచిది కాదు. దేవుడిస్తే ఐశ్వర్యవంతుడైనటువంటి సొలొమోను గారు చెబుతున్న మాట ఏంటి? ఒకవేళ నీవు ధనమును అపేక్షించి ఐశ్వర్యము సంపాదించుకోవాలని నువ్వు అనుకుంటున్నా, అట్టి అభిప్రాయము నీకు కలిగినను ఏం చేయాలట? దాన్ని విడిచిపెట్టాలి. యాకోబు గారు ఏం రాస్తున్నాడో చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయంలో యాకోబు పత్రిక తీద్దాం. 4వ అధ్యాయం ముందుగా 9వ వచనం. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. వద్దు, నవ్వు, సంతోషం, ఆనందం, విలాసం ఇవన్నీ కోరుకోకండి. మీకు అవి మంచి చేకూర్చవు అనేది అభిప్రాయం. 5వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి ఉపద్రవాలు రాబోతున్నాయి, అది మీకు తెలియట్లేదు. మీ మీదికి ఉపద్రవాలు రాబోతున్నాయి, మీకు తెలియట్లేదు. జేమ్స్ చాప్టర్ 5 verse number 1. మీ మీదికి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయును, తుప్పు పట్టిపోయే మీ బంగారం, మీ వెండి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకుంటారు. మీరు మీ చేలు కోసిన పనివారి కీయక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొర్రపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో జొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటేరే. అవసరమైతే నీతిమంతుడైన వానిని శిక్ష విధించి వానికి శిక్ష విధించి చంపుదురు.
అతడు మిమ్మల్ని ఎదిరించలేడు, మిమ్మల్ని ఎదిరించలేడు, మిమ్మల్ని గెలవలేడు. మీ బలాన్ని చూసి మీరు అతిశయించి గర్వించి అతన్ని తొక్కాలన్న ప్రయత్నం. చూడండి, దీనుల పక్షాన నిలబడుతున్న దేవుడు ఆయన. అణిచివేయబడుతున్నటువంటి వారి పక్షాన నిలబడుతున్న దైవమైన. చాలా తప్పు. మొన్ననే మీకా గ్రంథం చెప్పాను చిక్కాల్లో. మీరు దాదాపుగా విన్నారు అందరు. వినకపోతే ఒకసారి వినండి. మీకా గ్రంథపు సెంట్రల్ ఫోకసే అణిచివేతకు అన్యాయంగా దేవుడు తన ప్రవక్త నిలబెట్టాడు. ప్రవక్త అయిన మీకా గారు జీవిస్తున్న ఆ రోజుల్లో ఆయన బ్రతికినటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలలో భయంకరమైన అణిచివేత. ఆ అణిచివేతకు బీదలు ఇంకా పేదలైపోతున్నారు. అది చూసి తట్టుకోలేక ప్రవక్త మొరపెడుతున్నాడు. దేవుడు పలికిస్తున్నాడు ప్రవక్త చేత, మీకు ముందుంది పండుగ, అసలు పండుగ. ప్రవక్త చేత దేవుడు వెల్లడిపరిచిన తీర్పులవి. తరతరాలుగా, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ సమాజానికి దేవుడిస్తున్న హెచ్చరిక అదే. కొద్ది కాలపు ఆనందం కోసం పేదవారిని అణిచివేస్తున్నారు, మీరు దోచుకుంటున్నారు. దురాశపరులై, లోబులై. అది బయటోళ్ళు చేసిన దేవుడు ఒప్పుకోడు, ఇక లోపలున్నోళ్ళు చేస్తే ఎలా ఒప్పుకుంటాడు? ఆయన పేరు చెప్పుకొని బ్రతికేవాళ్ళు, ఆయన వారుగా పిలువబడేవారు. ఈరోజైతే క్రైస్తవులు లోబులైతే, దురాశపరులైతే, డబ్బు పిచ్చున్న వాళ్ళైతే ఎందుకు విడిచిపెడతాడు చెప్పండి దేవుడు? ఎందుకు విడిచిపెడతాడు? అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఏమని పలికిస్తున్నాడో చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనములు చూద్దాం. 14-15. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ, నెక్స్ట్ మాట, గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ వలన చివరికి నరకం. పాపము పరిపక్వమై మరణమును కనును అంటే ఏ మరణం అది? 2వ మరణం, నరకం. పాపము వలన వచ్చు జీతము మరణం. దురాశ నిన్ను నరకానికి నెట్టేస్తోంది, జాగ్రత్త. ఎన్ని మాటలు కనబడుతున్నాయి బైబిల్లో మనకు దోపిడీ గురించి. అలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో, యెషయా గ్రంథంలో ఎన్నో కనబడతాయి, మీకా గ్రంథంలో ఎన్నో కనబడతాయి. మీ అధికారులు దురాశపరులై బహుమానాలు కోరుచు లంచము కోసం బతుకుతున్న భయంకరులు. అదే మీకా గ్రంథం అంతా అదే. యెషయా గ్రంథంలో చాలా విషయాలు అవే. దేవుని పిల్లలకు ఈ ధనాశ ఎప్పుడూ మంచిది కాదు. ఎవరి సొమ్మైనా మన దగ్గర ఉంటే, అది మనకు జ్ఞాపకం ఉంటే, ఇప్పుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటే, అది మళ్ళీ మర్చిపోకుండా వెంటనే రాసేసుకొని తిరిగి వాళ్ళకి ఏదో ఒక రీతిగా వారి వస్తువు, వారి సొమ్ము, వారి అప్పు తిరిగి వాళ్ళకి అప్పగించేలా, చెల్లించేలా మన మనస్సులను మనము దృఢపరచుకోవాలి. రాత్రి లోభము లాభమా అన్న అంశాన్ని మీకు చెప్పినప్పుడు టైటిల్ ఫస్ట్లో ఒక విషయం చెప్పాను. మనిషికి దురాశ లేదా ఈ పిచ్చి డబ్బుపై ఉండొచ్చు, లేదంటే కొంతమందికి డబ్బు పిచ్చి ఉండదు, వీళ్ళకి ఇంకొక జబ్బు ఉంటుంది. ఏంటది? పేరు పిచ్చి, గుర్తింపు పిచ్చి, పదవి పిచ్చి, హోదా పిచ్చి. ఎక్స్క్యూజ్ మీ, అది కూడా లోభమే. అది కూడా లోభమే. అది కూడా లోభమే. అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను గుర్తించాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను నెత్తిన పెట్టుకొని మోయాలి, అందరూ నాకు శాల్వాలు కప్పాలి, అందరూ నాకు దండలేయాలి. ఇది పరలోకానికి చేర్చే తత్వము కాదది. బైబిల్లో ఒక సేవకుడు ఉన్నాడు,
ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు. నేను ఆశ్చర్యపోయాను ఆ ప్రార్థన చేస్తుంటే. ఆ ప్రార్థన ఏంటో చూడండి ఒకసారి. 119వ కీర్తన, 119వ కీర్తన. ఈ కీర్తన వ్రాసింది ఒక సేవకుడు. అక్కడ పేరు లేదు కనుక ఎవరు వద్దు మనకు. ఒక సేవకుడు ఆయన. ఆ 119వ కీర్తనలో ఆయన ఏం రాస్తున్నాడు చూడండి. 36వ వచనం తప్పకుండా చూడాలి అందరూ. 119వ కీర్తన 36వ వచనం. లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును త్రిప్పుదేవా. ఎంత మంచి ప్రార్థన అది. లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము దేవా ప్రభువా. నేను ఒక సేవకునిగా ఉన్నాను. ఆయన ప్రార్థన ఏంటి? నేను ఒక సేవకునిగా ఉన్నాను. అయితే ఈ సేవలో ఉండగా నీ వాక్యాన్ని పక్కన పెట్టి లోభము తట్టు నేను తిరిగే ప్రమాదం ఉంది ప్రభువా. ఈ సమాజాన్ని చూస్తుంటే నాకు అదే అనిపిస్తోంది దేవా. ఈ సమాజాన్ని చూస్తుంటే నాకు అదే అనిపిస్తోంది. ఒకవేళ నాకు కూడా జబ్బంటుకొని ప్రజలు నన్ను చూడాలి, ప్రజలు నన్ను పొగడాలి, ప్రజలు నన్ను కొనియాడాలి అన్న కోరికతో నేను బతికేస్తానేమో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాక్యం నేర్చుకుంటున్న అందరితో నేను చెబుతున్నాను. వాక్యం నేర్చుకుంటున్న అందరితో నేను చెబుతున్నాను. యవనస్తులు మొత్తం అందరూ కూడా ప్రజల దృష్టిలో పడాలని మీరు ఎప్పుడు ప్రయత్నాలు చేయకండి. అది మీకు శాపమే కూర్చుంటుంది. మరొకసారి చెబుతున్నాను, ప్రజల దృష్టిలో పడాలని మీరు బతకండి. ఎప్పుడు ఈ ప్రార్థన చేయండి. 119వ కీర్తన 36వ వచనాన్ని పెద్ద రౌండప్ చేసుకొని ప్రతిరోజు జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతిరోజు ఈ ప్రార్థన చేయండి. ఇదే మాట చెప్పండి దేవుని దగ్గరకు వచ్చి, దేవా లోభము తట్టు కాక చెప్పాలి, నీ శాసనముల తట్టు నా హృదయాన్ని త్రిప్పుదేవా. ఎప్పుడు నీ వాక్యం నేర్చుకోవాలన్న ఆలోచన నాకు ఉండాలే కానీ, నీ వాక్యము నేర్చుకోవాలన్న ఆకలి నాకు ఉండాలే కానీ, వాక్యము నేర్చుకోవాలన్న తపన నాకు ఉండాలే కానీ అందరూ చూడాలి, అందరూ గుర్తించాలి, అందరూ నన్ను మునగ చెట్టు ఎక్కించాలి. వద్దు, ఇది ఆ జబ్బు అంటుకుంటుంది. జాగ్రత్త, అది చాలా ప్రమాదకరం. ప్రత్యేకించి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ జబ్బు ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా ఎక్కువ అవుతుంది ఆ జబ్బు. అది మీ ఆత్మీయ జీవితానికి ఆరోగ్యకరమే మాత్రం కాదు. ఆరోగ్యకరమైనది ఏమాత్రం కాదు. అది నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా మనముంటే ఎక్కడ ఎలా ఏ స్థాయిలో వాడుకోవాలో దేవుడు వాడుకుంటాడు. మనము పరితపించకూడదు, మనము పరుగులెత్తకూడదు. అది ఎప్పుడూ మనకు ప్రమాదమే. అది ఎప్పుడూ ప్రమాదమే. పాత నిబంధనలో గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. ఇందాక నేను చెప్పాను, యెషయా గారు లాంటి వారు, మీకా గారు లాంటి వారు, ఇర్మియా గారు లాంటి వారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ మధ్యలోనే దొంగ ప్రవక్తలు ఉండేవాళ్ళట. వీళ్ళేంటి, మనం ఏం చెబితే ప్రజలు మెచ్చుకుంటారు, ఏం చెబితే ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు, ఏం చెబితే ప్రజలు మన ఆకాశానికి ఎత్తుతారు, అలా తప్పించేవాళ్ళు, అలా పరితపించేవాళ్ళు. ఉదాహరణకు ఇర్మియా గారి కాలం తీసుకుంటే, మీ బతుకులు సరిగా లేవు జాగ్రత్త, మీ బ్రతుకులు సరిగా లేవు జాగ్రత్త, దేవుడు ఉగ్రుడై ఉన్నాడు అని ప్రవక్త చెబుతుంటే, సమాధానము లేని సమయమున దొంగలందరూ ఏం చెప్తున్నారట ప్రజలకి? సమాధానం, 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 గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఎందుకు బ్లెస్సో ఎవడికి తెలియదు. మళ్ళీ వాడు తాగినందుకు బ్లెస్సా, తిరిగినందుకు బ్లెస్సా, తిట్టినందుకు బ్లెస్సా, ఎగిరినందుకు బ్లెస్సా? దేనికి బ్లెస్? అప్పుడు జనాలట వీళ్ళను అబ్బో తెగ కొనియాడేశారట, తెగ పొగిడారట. చరిత్రలో చరిత్రహీనులై బతుకుతున్నారు. ఇప్పుడు చచ్చిపోయారు కదా అంటారేమో, మన నోర్లలో బతుకుతున్నారుగా, మన సందేశాలలో బతుకుతున్నారుగా. వాళ్ళ గురించి యేసు ప్రభువు చెప్పింది. లూకా సువార్త 6 ముగిద్దాం.
లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదువుదాం జాగ్రత్తగా ఒకసారి. లూకా సువార్త 6:26. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. నెక్స్ట్ మాట, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అక్కడ ఏముందో, మనుషులు మిమ్మల్ని కొని ఆడునప్పుడు మీకు శ్రమ. నెక్స్ట్ కింది మాట, వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. అదే విధముగా చేసిరి అంటే పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలకు ప్రజలు ఏం చేశారట? కొనియాడి 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 సత్యము చెప్పే ఇర్మియా లాంటి ప్రవక్తలను దూషించి నిందించి అవసరమైతే కొట్టి ఏం చేశారు? వీళ్ళందరినీ తీసుకొని నెత్తిన పెట్టుకున్నారు. పొగిడినోడికి శ్రమ, పొగిడించుకున్నోడికి శ్రమ. అది రిజల్ట్. పేరు పిచ్చి, లోభం. అది లోభమే, అది లోభమే. లోభమేమి కాదు, లాభము కాదు. దానికి మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది. అలా డబ్బు పిచ్చి ఉండకూడదు, పేరు పిచ్చి ఉండకూడదు. ఈ రెండు మనలను పరలోకానికి తీసుకుని వెళ్ళేవి కానే కాదు. ఒక రకంగా ఈ జబ్బులు లేనప్పుడే సంతోషంగా బతకొచ్చు మనం, హ్యాపీగా. ముగిస్తూ ఒక మాట చెబుతాను. ఒక రాజుగారట తన మంత్రులను, సైనికులను, అదే సైన్యాధిపతులను పిలిచి, నా రాజ్యమంతెళ్ళి ఏ బాధలు లేకోకుండా సంతోషంగా ఉన్న వాళ్ళ పై వస్త్రాలు మాత్రం తీసుకొని రండి అని పంపించాడు. మళ్ళీ ఒక రాజుగారు తన మంత్రులను, సైన్యాధిపతులను పిలిపించి 1 నెల రోజులు టైం తీసుకొని అన్ని దిక్కులకు వెళ్ళి నా రాజ్యంలోనికి ఎవరెవరైతే సంతోషంగా ఉన్నారో వాళ్ళందరి పై వస్త్రాలు తీసుకొని రండి అని పంపిస్తే కరెక్ట్ 1 నెల రోజులకి అందరూ చేతులు ఊపుకుంటూ వచ్చారట, ఖాళీ చేతులతో. అవాక్కైపోయాడు రాజు, ఆశ్చర్యపోయాడు రాజు, నిర్ఘాంతపోయాడు రాజు. అప్పుడు అడిగాడట, నా రాజ్యంలో ఏ ఒక్కడు సంతోషంగా లేడా, ఏంటి పరిస్థితి అని అడిగితే వాళ్ళు అన్నారు, అంత బాధపడకు రాజా, ఒక్కడైతే ఏ బాధలు లేకుండా ఉన్నాడని మాత్రం చెప్పారట అందరు కలిసి. ఎవరు లేరట? ఒక్కడైతే ఉన్నాడు రాజా, వాడికి ఏ బాధలు లేవంటే కనీసం వాడి పై వస్త్రం అన్న ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, వాడికి వేసుకోవడానికి చొక్కా కూడా లేదట. వాడు సూపర్ స్టార్ అట కింగ్డంలో, హ్యాపీగా ఉన్నాడట. ఏమిటయ్యా పరిస్థితి అంటే అప్పుడు చెప్పారు, రాజ్యమంతా తిరిగాము ప్రభువా రాజా, కానీ ఎవడికి బాధలు లేకుండా ఎవడు లేడు, అందరికీ ఒక బాధలు ఉన్నాయి. మేము కూడా మీలాగానే డీలా పడుతూ వస్తుంటే ఒకడు మాత్రం చెట్టు కింద అరుగు మీద చొక్కా లేకుండా చుట్ట నోట్లో పెట్టుకొని కూలి రాగాలు తీసుకుంటూ హ్యాపీగా ఉన్నాడట. వాడి దగ్గరికి వెళ్ళి, ఏరా ఇంతమంది బాధపడుతుంటే హ్యాపీగా పాటలు పాడుతున్నావు, నీకే బాధలు లేవు అంటే, నాకే బాధలు ఉంటాయి దొరా అన్నాడట సీరియస్గా. అసలు ఏమీ లేకుండా ఇలా ఇలా నువ్వు చెట్టు కింద నీకు ఇల్లు లేదా, వాకిల్ లేదా, గుడిసెలంటే ఏమీ లేదా, ఆ చెట్టే ఇల్లు, ఈ కింద అరుగే నా బిడ్డ అన్నాడట. ఎవడైనా దొంగ వచ్చి నీ దగ్గరకు వస్తే ఏం చేస్తారంటే, ఆడి టైం బాగలేకుండా నా దగ్గర రావాల్సిందే, వస్తే వాడేమని ఇచ్చి వెళ్ళాల్సిందే కానీ తీసుకోవడం నా దగ్గరే ఉంది ఇక్కడ అన్నాడట సీరియస్గా. ఆ మాట విని అప్పుడు రాజుగారికి కూడా అర్థమైంది, రాజుగా ఉన్న నాకు లేని సంతోషం వాడికి ఉంది, వాడే గొప్ప, అసలు కింగ్ అంటే వాడే అని రాజుకు అర్థమై, ఎలాంటి ఆశలు లేనోడే నిజంగా ఆనందంగా బ్రతికేవాడు అని చిన్నప్పుడు నేను విన్న కథ మాకు నేర్పిన పాట. నిజమే, ఏ కోరికలు లేకపోతే నిద్ర హ్యాపీగా నిద్ర పడుతుంది. సమస్యలు ఉన్నప్పుడే నిద్ర పట్టి చావదు. చివరిగా ఈ వచనాన్ని చూసి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ
తీసారా? 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతుడు తన ధన సమృద్ధి చేత ఏమీ పట్టదు, నిద్ర పట్టదు. అది పరిస్థితి. అందుచేత హ్యాపీగా ఉందాం. ఏ కోరికలు ఏ ఆశలు ఈ లోకంపై పెట్టుకోకుండా మన అద్వితీయ నాదుని రాక కోసం ఎదురు చూద్దాం, అపేక్షిద్దాం. ఆయన వచ్చి మనల్ని అసలైన లోకానికి తీసుకొని వెళ్ళి అసలైన ఐశ్వర్యం ఏంటో ఆయన చూపిస్తాడు. దేవుడు చెప్పాలి, బలా మంచి దాసుడా అని దేవుడు కితాబ్ ఇవ్వాలి. దేవుడు కితాబ్ ఇవ్వాలి. ఎప్పుడైనా మీటింగ్లు పెట్టినప్పుడు కొత్త వాళ్ళైతే మనం చెప్పలేం, కానీ పాతోళ్ళు అయితే నేను ముందే కండిషన్ పెడుతున్నాను. ఈ మధ్య కాలంలో నేను మీటింగ్కి వస్తే 3 రోజుల మీటింగ్కి ఎప్పుడైనా వచ్చినా చివరి రోజు మీరు సన్మానాలు అవి పెట్టుకున్నారంటే మాత్రం అసలు రానని చెప్తుంటాను నేను. ఎందుకు ఇదంతా అనవసరంగా? కారణం, ఈ వెనకలు ఉన్న వాళ్ళందరూ అది ఫాలో అవుతారు. మళ్ళీ ఈ వెనకలు ఉన్న వాళ్ళందరూ అది ఫాలో అవుతారు. నన్ను అర్థం చేసుకునే కన్వీనర్లు ఉంటే చెప్తాను, బాబు దండం పెడతాను, ఆ సన్మానాలు మాత్రం ఆపేయండి. ఇంకా ధైర్యం చేసి సాహసం చేసి ఇంకొకసారి ఈరోజు ఈ మీటింగ్లో ఇది పెడితే నేను వచ్చేసారి మీటింగ్లో డేట్లు కూడా ఇవ్వనని చెప్తున్నాను. మనం పని చేయాలి, పక్కకు జరగాలి. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి వెళ్ళిపోవాలి. అలాంటి పని చేద్దాం, అలాంటి పని చేద్దాం. చెప్పండి, నేను ప్రశ్న అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. ఆ ప్రశ్నే మన అంశం. లోభము లాభమా అని నేను అడుగుతున్నాను, చెప్పండి. ఇక అస్సలు కానే కాదు, అమావాస్య రోజు కూడా కాదు. అంత గొప్ప గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. చక్కగా మీరు ఇలాంటి పాఠాలు నేర్చుకోవడానికి హాజరవ్వండి, నేర్చుకోండి, బలపడండి. శ్రద్ధగా విన్నారు, ఈ మాటలను అనుసరించి నడవమని కోరుచు ఈ అంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు విన్నందుకు.